నమస్కారం. తల్లి ఎప్పుడు తన శిశువుతో కళ్ళ ద్వారా అంటే మరీ చంటి గుడ్డైతే కళ్ళ ద్వారా సంభాషిస్తుంది. ఆ శిశువు ఎప్పుడు తల్లి కళ్ళల్లోకే చూస్తాడు. ఎందుకంటే తల్లి కళ్ళు ఆ శిశువుకి ఏం తెలియజేస్తున్నాయి అంటే భాష రానప్పుడు నేను నిన్ను చూసుకుంటున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నిన్ను కాపాడుతున్నాను, నీకు నేను కావాల్సిన ఆహారం, నీరు అన్నీ నేను నీకు ఇస్తున్నాను, నువ్వు నా కంటి చూపులో సురక్షితంగా ఉన్నావు అనే భావన శిశువుకి తల్లి చూపు ద్వారా తెలుస్తుంది. తల్లి చూపు ఏ రకంగా శిశువు మీద పనిచేస్తుందో అదే రకంగా జగన్మాత చూపు, జగన్మాత పిల్లలం మనమంతా. ఆ జగన్మాత దృష్టి కూడా మన మీద అదే రకంగా పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే జగన్మాత దృష్టి మన మీద ఉందన్న విషయం మనం గ్రహిస్తాము, మన లోపల ఎరుక పెరుగుతుంది. అప్పటిదాకా మనం ఒక రకంగా వేగో స్థితిలో ఉన్న నిద్రావస్థలో ఉన్నట్టే, ఆత్మపరంగా నిద్రిస్తున్నాం. ఎప్పుడైతే ఆ జగన్మాత చూపు మనకేసి ఉంది అని మన చూపుని గమనించడం మొదలు పెడతాము. ఇది ఎలా మొదలవుతుందంటే, మీరు గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి రూపాన్ని చూసినప్పుడు కంటి మీద ధ్యాస పెట్టి అమ్మవారి కంటినే చూస్తున్నప్పుడు, మీరు ధ్యానంలో కూర్చుని కూడా అవే కళ్ళని మీరు వాటి మీద ధ్యానం చేసినప్పుడు మీలో ఎరుక పెరుగుతుంది. అమ్మవారి కళ్ళకిను మనలో ఎరుక పెరగటానికి సంబంధం ఏంటో నేను ఈరోజు వివరిస్తాను. అంతేకాకుండా ఏ రకంగా అయితే తల్లి శిశువును కాపాడుకుంటుందో అదే రకంగా జగన్మాత ఒక్క చూపు కూడా మన మీద అలాగే ఉంటుంది. దాని ప్రభావం మనకి సురక్షితంగా ఉన్నట్టు, మనకు కావాల్సినవన్నీ మనకు వస్తున్నట్టు, మనకి ఏ లోటు లేనట్టు, మనము ఒక శక్తి, ఒక తల్లి లాంటి శక్తి నిత్యం మనతో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక సాధారణ స్త్రీ తల్లిగా తన శిశువు కేసు చూస్తున్నప్పుడే దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటే, జగన్మాత చూపు మన మీద పడ్డప్పుడు అది ఏ రకంగా ఉంటుంది మీరు ఊహించుకోవచ్చు. దానివల్ల మనం ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుతాము. జగన్మాత కంటి చూపు, నేను ఇక్కడ ముగ్గురు అమ్మల గురించి మాట్లాడుతున్నా. విశాలాక్షి అంటే కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి. ఈ ముగ్గురు అమ్మల చూపు, వీళ్ళ మీద మనం ధ్యాస పెట్టినప్పుడు మనలో ఎరుక ఏ రకంగా పెరుగుతుందో చెప్తున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రక్రియలో ఏమవుతుందంటే మీకు ఎక్కువ తెలుస్తుంది. గతంలో తెలియని విషయాలు మీకు ఇప్పుడు అర్థం అవుతాయి. గతంలో తెలియని విషయాలు మీరు తెలుసుకుంటారు. మీ కళ్ళు తెరుచుకుంటున్నాయి. మీ కళ్ళు ఎంతగా తెరుచుకుంటున్నాయి, మీలో ఎరుక ఎంతగా పెరుగుతుందంటే మీ మూడో కన్ను తెరుచుకునేంతగా పెరుగుతోంది. ఇక్కడ మీరు కేవలం అంటే ఏ సాధన చేయకపోయినా కూడా కేవలం మా అమ్మవారి చూపు మీ మీద పడటం వల్ల మీరు ఏ రకంగా ఆధ్యాత్మికంగా మారుతారో నేను వివరిస్తున్నాను. అమ్మవారి చూపుకి మన మీద అంత ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే, దానికి మనం మన కోశాలని అర్థం చేసుకోవాలి. మానవ దేహం కేవలం ఈ భౌతిక దేహమే కాదు, మనకి ఎన్నో కోశాలు ఉంటాయి. ఇక్కడ కోశాల వివరణ ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఓంకారం మీలో ఉన్నటువంటి మీ జీవాత్మ అయితే అది ఇక్కడ ఉంటుంది అనుస్తాను. దాని చుట్టూ 5 కోశాలు ఉంటాయి. బయట నుంచి లోపలికి వేసొద్దాం. బయట ఉన్నది అన్నమయ కోశం అంటే ఈ భౌతిక దేహం. ఆ తర్వాత ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం ఇక్కడ మీకు చక్రాలు, కుండలిని, ప్రాణ కదలికలు ఇక్కడే జరుగుతాయి. మనోమయ కోశం ఇక్కడే మనకి తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, బాధ, దుఃఖం ఇవన్నీ ఇక్కడే కలుగుతాయి. తర్వాత విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశంలో మన ఆలోచనలు, పై స్థాయి తెలివి, జ్ఞానం, బుద్ధి అన్ని ఇక్కడే పనిచేస్తాయి. తర్వాత ఆనందమయ కోశం. ఆనందమయ కోశంలో మనం ఆనంద స్థితుల్ని అనుభవిస్తాం. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి జీవాత్మ శివుడైతే ఈ అన్ని కోశాలు అమ్మవారి ఒక్క దేహాలు. ఏదైతే మనం కోశాలుగా అనుభవిస్తున్నామో ఇవన్నీ జగన్మాత తయారు చేసినటువంటి కోశాలు. కాబట్టి
మన ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి? అన్నమయ కోశం నుంచి లోపల మనం జీవాత్మకేసి ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసేదంతా మీరు అమ్మవారి శరీరంలోంచే మీరు వెళ్తున్నారు లోపలికేసి. ఈ ప్రయాణంలో అమ్మ కంటే ఇంకెవరు మీకు గమ్యానికి చేర్చగలుగుతారు? కేవలం అమ్మవారు చూపు చాలు మిమ్మల్ని మీ ఆత్మ పురోగతి జరిగి మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి మీరు జీవాత్మ అన్న సంగతి మీకు అనుభవపూర్వకంగా తెలియటానికి ఆ జగన్మాత కంటి చూపు చాలు. ఏ ఏ దశల్లో మీరు జగన్మాత ఏ ఏ రూపాల మీద ధ్యాస పెట్టాలో నేను ఈరోజు చెప్తాను. మనలో 3 శక్తులు ఉంటాయి. ఇది ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ 3 శక్తులు ఏంటంటే క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి. ఇవి మన లోపల ఎక్కడ ఉంటాయి అంటే మన దేహంలో మూలాధార చక్రం ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్నిటికంటే దిగువన వెన్ను కింద మూలాధార చక్రంలో ఈ చక్రంలో మనకి ఒక త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణానికి మీకు 3 పక్కల ఈ 3 శక్తులు మనలో ఉంటాయి. అంటే వీటిని మనం వాడుకోవచ్చు. ఇవి మన శక్తులు. ఇదే త్రికోణం సహస్రార చక్రంలో కూడా ఉంటుంది. ఆ సహస్రార చక్రంలో త్రికోణం కూడా ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తులే అవి కూడా. కాకపోతే ఆ ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తులు భగవంతుడికి సంబంధించినటువంటి శక్తులు. మనం కూడా భగవంతుడి రూపమే కాబట్టి ఈ 3 శక్తులు మనకి మూలాధారంలో మనకి అందుబాటులో ఉంటాయి. కాకపోతే మనకి ఆధ్యాత్మికంగా ఎదగనప్పుడు, బయట లోకమే నిజం అనుకుని బ్రతుకుతున్నప్పుడు మనలో ఈ 3 శక్తులు ఉన్నాయన్న సంగతి మనకు అర్థం కాదు. అందుకనే ఒక సామాన్య మనిషి ఏమనుకుంటాడంటే తను జీవితంలో తను బాధితుడని, అందరూ తన్ని పీడిస్తున్నారని, తనకి ఏది అనుకూలంగా లేదని, ఏదో చేద్దామంటే చేయలేకపోతున్నాడని ప్రతి ఒక్కరూ వారి వారి బాధలు వాళ్ళ కథల్లో కూరుకుని ఉంటారు. అది డబ్బు లేక బాధపడే వాళ్ళు ఒకటి ఉంటే, డబ్బు ఉన్నా కూడా బాధపడే వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. ఆరోగ్యం బాగోక బాధపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటే, ఆరోగ్యం బాగుండి బాధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంచుమించు మీరెవరిని మీరు కాస్త తట్టినా కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో బాధలే చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారంటే వాళ్ళకి అంత ఎరుక లేదు. వాళ్ళు వేకువ స్థితిలో ఉన్నా కూడా నిద్రపోతున్నట్టే. వాళ్ళ లోపల ఈ 3 శక్తులు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ మనలో ఎరుక పెరిగే కొద్దీ మనం ఒకటి తర్వాత ఒకటి ఈ శక్తుల్ని మన కైవసం చేసుకోవటం వల్ల మన తిరుగు ప్రయాణం అంటే ఈ భౌతిక దేహం నుంచి లోపల జీవాత్మకేసి తిరుగు ప్రయాణం మనకి మొదలవుతుంది. ఇక్కడ మన అమ్మవారి కళ్ళ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసిన, మీరు గుడికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు ముఖ్యంగా కళ్ళ మీద మీరు ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మీ లోపల ఒకటి తర్వాత ఒకటి ఈ శక్తులు అనేవి జాగృతం అవుతాయి. అయితే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము అంటే అర్థం ఏంటి అంటే మనం ఎక్కువ మెలకువలోకి వస్తున్నాము. మనం ఇప్పుడు ఎక్కువ ఎరుకతో బ్రతుకుతున్నాం. అన్నిటినీ ప్రశ్నిస్తున్నాము. ఏది అవసరం లేదు అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మన జీవితంలో. మన ఉనికికి ఆధారం ఏంటో మనం అడిగే ప్రయత్నం చేస్తున్నాం. అంటే నేను ఈ శరీరాంతో వచ్చినటువంటి పేరు, కులం, మతం, చదువు, చేసే పని, ఇవే నా ఉనికికి ఆధారమా? ఇంతకు మించి నేను ఉన్నానా అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ చాలా మందికి మొదలవుతాయి. ఆ ప్రశ్నలు మొదలవటంతో ఏంటంటే వాళ్ళు ఎరుకులోకి రావటం మొదలు పెడతారు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నిత్యం. ఆ ప్రశ్నలతో ఏమవుతుందంటే మనం సత్యాన్వేషి అవుతాం. అయ్యేసరికి మనకి ఈ లోపల ఉన్నటువంటి శక్తులు జాగృతం అవటం మొదలు పెడతాయి. అయితే క్రియాశక్తి అనేది మన లోపల మన భౌతిక దేహానికి సంబంధించింది, అన్నమయ కోశానికి సంబంధించింది ఎక్కువ. మీరు సరిగ్గా మీ క్రియాశక్తిని వాడుకుంటే మీకు ప్రాణ కదలికలు అనే అనుభవంలోకి రావటం మొదలవుతాయి. ఈ క్రియాశక్తి మీకు ఎక్కడ వెనక్కి వస్తుందంటే ఒక మనిషి తను బతికే విధానాన్ని ప్రశ్నించుకుని ఇలా బ్రతకటం సరిగ్గానే బ్రతుకుతున్నానా, లేదంటే నేను
భయాల్లోంచి బ్రతుకుతున్నానా, పశుతత్వం నుంచి బ్రతుకుతున్నానా, నేను మనిషిగా ఎదగగలనా అనేటువంటి ఆలోచన, విచక్షణ మనిషిలో మొదలైనప్పుడు అతను క్రియాశక్తిని వెనక్కి తీసుకుంటున్నాడు. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే అందరూ చేసే పని నేను కూడా అదే చేస్తాను, అందరూ చేసినప్పుడు తప్పు కానప్పుడు నేను చేస్తే తప్పెందుకు అవుతుంది అని మనుషులు వాళ్ళ లోపల ఉన్నటువంటి నిజాయితీకి వ్యతిరేకంగా వాళ్ళు పనులు చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ దేహంలో ప్రాణ కదలికలు వాళ్ళని ఆధ్యాత్మికంగా పై స్థాయికి తీసుకెళ్ళటానికి పనిచేయదు. ఇక్కడ ఆధ్యాత్మికంగా వాళ్ళని మామూలుగా మాయలో కట్టి పడేసేటట్టుగా దేహంలో ప్రక్రియలు జరుగుతాయి. ఎప్పుడైతే మనిషి ప్రశ్నించుకుని తనని తాను మార్చుకునే ప్రయత్నం చేస్తాడో, అంటే నా దోషాలు ఏంటో నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు, అక్కడ ఏమవుతుందంటే అతనిలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్, బ్రెయిన్ మొదటి భాగం, ఈ భాగం, ఇది ఆ మనిషిలో బాగా చక్కగా తయారవటం మొదలవుతుంది. అక్కడ ప్రాణ కదలికలు, మార్పులు వస్తాయి. అక్కడ గ్రే మ్యాటర్ పెరుగుతుంది, నర్వస్ కనెక్షన్స్ పెరుగుతాయి. దానివల్ల మనిషి ఎరుకలోకి రావటం మొదలవుతాడు. ఇక్కడ మీకు మూడో కన్ను ఇక్కడ ఉంటుంది, ఇది ప్రీఫ్రంటల్ కార్టెక్స్. అయితే ఇక్కడ మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ రెండు కోశాలని కలిపి మనం సూక్ష్మదేహం అని అంటాం. ఈ రెండింటికిను జ్ఞాన శక్తికి సంబంధం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకు జ్ఞానపరంగా మనం ఎదిగే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం మన క్రియాశక్తిని వెనక్కి తీసుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చేది ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి మనకి ఎక్కడ మనలో పెరుగుతుంది అంటే, విజ్ఞానమయ కోశం నుంచి మనం ఇంచుమించు ఆనందమయ కోశంలోకి వస్తున్నప్పుడు అక్కడ మీకు ఇచ్ఛాశక్తిని మీరు వెనక్కి తీసుకుంటారు. ఈ మూడు శక్తులు ఏవైతే మీ లోపల మూలాధార చక్రంలో ఉన్నాయో, మీరు వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. తీసుకోవటం వలన నేను అనే అహంకారంలో కూరుకుపోయి జనన మరణాల్లో చిక్కుకున్నటువంటి ఒక వ్యక్తి విశ్వాత్మగా మారుతారు. ఈ విశ్వాత్మగా మారే ప్రయాణంలో వాళ్ళ ఎరుక పెరుగుతుంది, వాళ్ళ చేతనా స్థితులు మారుతాయి. నేను ఏంటి అనేది దేని ఆధారంగా మనల్ని మనం వర్ణించుకుంటున్నాం అనే దాంట్లో చాలా మార్పులు జరుగుతాయి. అది ఏ రకంగా జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి ఏంటంటే తన జీవితంలో మనుషులు ఉంటారు, వాళ్ళతో సంబంధాలు ఉంటాయి, ఇక్కడ వస్తువులు కూడా ఉంటాయి, వస్తువులతో కూడా సంబంధాలు ఉంటాయి. మీ కారు ఉంటుంది, దాంతో మీకు సంబంధం ఉంటుంది, అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. అయితే తను ఏంటి అనేది మనుషులు అర్థం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళ సంబంధాల ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ నేను ఎక్కువ, అక్కడ నేను తక్కువ, ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రుడు, ఈ రకంగా వాళ్ళు మనుషుల్ని అర్థం చేసుకుంటారు. ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మనుషుల మధ్యలో. మీకు వస్తువులతో కూడా ఒక రకంగా ఎనర్జీ ఎక్స్చేంజ్ లాంటిది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు మూడు విషయాలు అర్థం కావాలి. ఒకటి, నోవర్ అంటే ఎవరైతే ఎరుకలో ఉన్నారో, నేను అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఎరుకలో ఉన్నారో, ఇక్కడ నేను నోవర్ అని చెప్పాను. నోవింగ్ అంటే ఏదైనా ఒక విషయం మీద అవగాహన, జ్ఞాన రూపంలో ఉంటుంది. ఇక్కడ నోన్ అంటే నాకు తెలుసు, అలానా మనిషి తెలుసు, ఈ వస్తువు తెలుసు, నాకు డిష్ వాషర్ అంటే ఏంటో తెలుసు, నేను చూశాను అంటే తెలియటం. ఇక్కడ మీరు చూశారు అంటే మీకు ఈ బొమ్మలో అన్నిటికన్నా మధ్యలో ఎర్రచుక్క కనిపిస్తుంది చూడండి, అది మనిషి ఒక్క చేతన అవస్థ అనుకుందాం. అంటే అతను ఎంత ఎరుకలో ఉన్నాడో ఈ ఎర్రచుక్కను చూస్తే తెలుస్తుంది, అంతే ఎరుకలో ఉన్నాడు. ఒక మామూలు మనిషికి అంత ఎరుక ఉండదు. అతనికి ఉండే ఎరుక ఏ విషయాల్లో ఉంటుందంటే, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలియదు, ఈ వస్తువులు నాకు తెలుసు, అది ఎలా వాడాలో నాకు తెలుసు, నాకు ఈత చేయటం వచ్చు, ఇలాగే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనిషి సంబంధాలు వేరే మనిషితోనూ వేరే వస్తువులతోనూ మామూలుగా ఉంటాయి. వాళ్ళతో ఉండేటువంటి సంబంధాన్ని నేను ఇక్కడ నోవింగ్ అన్నా, అంటే జ్ఞాన రూపంలో మనకి తెలియటం, వాళ్ళ గురించి మనకు ఒక అవగాహన, అభిప్రాయం ఉండటం, వాళ్ళకి మనకి ఒక కలిసి పనిచేసేటువంటి ఒక సంబంధం ఉండటం, లేదంటే విరోధులైనట్టయితే మళ్ళీ కలిసి పని చేయలేనటువంటి ఒక సంబంధం ఉండటం, ఆ రకంగా ఏదో ఒక సంబంధం ఉంటుంది. ఇక్కడ ఎరుక తక్కువ ఉంటుంది, ఆ మనిషి ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండడు.
అయితే వాళ్ళతో ఉన్నటువంటి సంబంధమే కాకుండా, వాళ్ళు వేరే వాళ్ళతో మన జీవితంలో వేరే వాళ్ళతో వాళ్ళు ఎలా సంబంధాలు పెట్టుకుంటున్నారు అనేది కూడా మనకి తెలిసుంటుంది. వాళ్ళు వాళ్ళకి శత్రువులు, వీళ్ళు వీళ్ళకి మిత్రులు, వాళ్ళని పిలిచినప్పుడు వీళ్ళని పిలవకూడదు. ఇవన్నీ మనకి ఆ సంబంధాలన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ ఏంటి జ్ఞాన రూపంలో మనలో ఉంటాయి. ఇదే నోయింగ్. అయితే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటారో అంటే వీళ్ళు అసలు ఏ రకంగానూ వీళ్ళల్లో ఆధ్యాత్మిక చింతన లేదు. వాళ్ళు నిత్యం వాళ్ళ పశుతత్వంలో బ్రతుకుతున్నారు. మనుషులు జంతువుల్లోంచి వచ్చారు కాబట్టి మనిషి రూపం ఉన్న లోపల మనిషిలో పైశాచికత్వం ఉంటుంది. పక్క వాళ్ళని పీడించి ఆనందపడేటువంటి పైశాచికత్వం ఉంటుంది. ఎంతసేపటికి ఇతరుల నుంచి తీసేసుకునేటువంటి ఒక దుర్బుద్ధి ఉంటుంది. ఎవరైనా కలిస్తే ఆ మనిషిని ఎలా వాడుకోవచ్చు, ఆ మనిషిని ఎలా పీడించవచ్చు, ఆ మనిషిని ఎలా అణిచేసి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయొచ్చు, ఇంతే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. వీళ్ళు నిత్యం వాళ్ళ చుట్టూ నరకాన్ని సృష్టిస్తూ ఉంటారు. ద్వేషాన్ని పంచుతూ ఉంటారు. లేదంటే ప్రలోభ పెడుతూ ఉంటారు మనుషుల్ని. ఎంతో అతి మంచిగా ప్రవర్తిస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇలాంటి వాళ్ళని వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగలేరు. అసలు వీళ్ళకి తెలియని కూడా తెలియదు ఆధ్యాత్మికత అంటే ఏమిటో. ఇక్కడ వీళ్ళ చేతన అవస్థ చాలా తక్కువ ఉంటుంది. అదే అరచుక్క. వాళ్ళ జీవితం వాళ్ళకి ఎవరు పనికి వస్తారు, ఎవరు పనికిరారు, పనికి రాకపోతే కనీసం మనిషిని హింసించైనా నన్ను ఆనందపడగలనా, అదుపులో పెట్టుకుని పీడించి ఆనందపడగలనా, అంతకు మించి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఉన్న ఈ యారోస్ అన్ని వాళ్ళకేసి పెట్టాను. అంటే ఏంటంటే వాళ్ళు అంత నుంచి తీసుకునేటువంటి ధోరణిలోనే ఉంటారు. వాళ్ళకి కంటికి మనుషులు మనుషుల్లా కనిపించరు. మనుషులు కూడా ఒక వస్తువు రూపంగానే కనిపిస్తాయి. అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా సామాన్లకి, వస్తువులకి, ధనానికి, ఇమేజ్ అని వీటికే విలువ ఇస్తారు. వీళ్ళకి మనుషులు పనికిరారు. వీళ్ళు మనిషిని మనిషిగా చూడలేరు. మనిషిని కూడా ఏ రకంగా వాడుకుందాం, ఏ రకంగా తీసుకుందాము, పనికి రాకపోతే చెడుముద్ర వేద్దాము, హింసిద్దాము, ఇంతే ఉంటుంది. యూజ్ అండ్ అబ్యూస్ తీసుకోవటమే వాళ్ళ నుంచి. ఇలాంటి వాళ్ళని మనం సైకాలజీ పరంగా నార్సిసిస్ అని, సేడస్ అని, సోషియోపాత్స్ అని, సైకోపాత్స్ అని రకరకాలుగా వెళ్ళి మనం వివరిస్తాం. అయితే వీళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి జరగటం అనేది అసలు ఇంకా చాలా జన్మలు ఎత్తాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జాగృతి కానీ, కుండలిని జాగృతి కానీ జరిగే అర్హత ఉండదు. వీళ్ళు గనక ఏదైనా బలవంతంగా వేరే మార్గాల ద్వారా ఏదో సిద్ధులు వస్తాయని లేపే ప్రయత్నం చేస్తే వీళ్ళ నరాల వ్యవస్థ కాలిపోతుంది. ఎందుకు కాలిపోతుందంటే వీళ్ళ దేహంలో నరాలు ఇట్లాంటి వాటికి సిద్ధంగా లేవు. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ, మనలో ఎరుక పెరిగే కొద్దీ మన నరాల వ్యవస్థ మారుతుంది. మన నరాలు వీణ చక్కగా శృతి చేస్తే చక్కగా పాట పలికేటట్టుగా, దాంట్లోంచి చక్కటి సంగీతం వచ్చేటట్టుగా వీణ పలుకుతుంది. మన దేహంలో నరాలు కూడా ఆ రకంగానే పలకాలి. మనలో ప్రాణ ప్రవహిస్తున్నప్పుడు మీకు ప్రక్రియలో భాగంగా మీకు తల లోపల వీణానాదాలు వినిపిస్తాయి, మురళీ గానం వినిపిస్తుంది. కొన్ని నాడుల్లోంచి వెళ్తుంటే ప్రవాహం, ప్రాణ ప్రవాహము, మీకు రకరకాల సంగీతాలు వినిపిస్తాయి. ఎందుకు వినిపిస్తాయి? మీ దేహంలో నరాలు శృతి అవుతున్నాయి. అక్కడ ఎందుకు శృతి అవుతున్నాయి? ప్రాణ ప్రవాహం ప్రవహించడానికి శృతి అవుతున్నాయి. ఆ శృతి జరిగినప్పుడు ఏంటంటే నరాల వ్యవస్థ సున్నితంగా తయారవుతుంది. ఎంత సున్నితంగా తయారైతే అంత ఎక్కువగా కరెంట్, ఎలక్ట్రిసిటీ అనేది అది దానిలోంచి అది ప్రవాహాన్ని అది భరించగలుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి కానీ, కుండలిని జాగృతి కానీ జరుగుతుంది. ఎవరిలో అయితే నరాల వ్యవస్థ ఇంకా సరిగ్గా ఏర్పడి లేదు, అది ఎన్నో జన్మల మీదుగా ఏర్పడుతుంది. అందుకనే ప్రతి ఒక్కరికి దీక్ష తీసుకునే అర్హత ఉండదు. వాళ్ళ దేహం తట్టుకోలేదు. అయితే ప్రక్రియలో భాగంగా మనకి ఏమవుతుందంటే నేను అనేది మార్పుకి గురి అవుతూ వస్తుంది. మొదటి దశలో మనం మనల్ని వర్ణించుకునేటప్పుడు నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని, ఫలానా ఇంటి కోడలిని, వీళ్ళు నాకు శత్రువులు అవుతారు, నేను ఆ కాలేజ్లో చదువుకున్నాను, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను, ఇలా మనల్ని మనం వర్ణించుకుంటాము.
అంటే మన ఆధారం అంతా ఇవన్నమాట. మన బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్స్, తర్వాత నేను బలానా కులం అని, మతం అని, ఈ రాజకీయ పార్టీ అని, నేను ధనవంతుడినా, భేదవాడినా, నా కుటుంబం ఎలాంటిది, ఆ, హోదా, పరువు, మర్యాద, ఇట్లా రకరకాలుగా మనల్ని మనం వర్ణించుకుంటాం. ఇలా వర్ణించుకునే వాళ్ళు ఎక్కువగా బయట లోకానికి వేసి చూస్తారు. వాళ్ళు అంతర్ముఖులుగా లేరు, బయటికి వేసి చూస్తున్నారు. వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళ జీవితంలో ఏంటి, వాళ్ళ నోవింగ్ ఏంటి అంటే, వీళ్ళతో నాకు మంచి సంబంధం ఉంది, వాళ్ళతో లేదు. వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి, వాళ్ళకి కొంతమందితో ద్వేషాలు ఉంటాయి, కొంతమందితో ప్రేమలు ఉంటాయి. వాళ్ళకి దురహంకారం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ దురహంకారం కోపం రూపంలో, రాగద్వేషాల రూపంలో, ఈర్ష్య రూపంలో, కామం రూపంలో రకరకాలుగా ఉంటుంది ఇక్కడ. ఎందుకు అంటే వీళ్ళు ఇంకా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ భావోద్వేగాల్ని ఆధ్యాత్మికంగా ఎదగటానికి అన్నట్టుగా ఇంకా వాడుకునే స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళ ఎరుక చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళ ఎరుక వాళ్ళ జీవితంలో వాళ్ళకి తెలిసిన విషయాల నుంచే వస్తుంది, భౌతికంగా తెలిసిన విషయాల నుంచే వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు నిత్యం వాళ్ళ కథల్లో కూరుకుని ఉంటారు. నా జీవితంలో ఇది జరిగింది, నా జీవితంలో అది జరిగింది. తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే శరీరం చనిపోతే నేను చనిపోతాను అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. వీళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు జీవితంలో తీసుకునే నిర్ణయాలు అన్నీ ఎలా ఉంటాయంటే, ఆనందాన్ని పొందాలి, దుఃఖాన్ని తోసేయాలి. నాకొద్దు దుఃఖం, బాధ్యత వద్దు, పని వద్దు, ఆనందం కావాలి, ఆనందాన్ని వెతుక్కుంటారు, గొప్ప పేరు కావాలి, అన్ని తేలిగ్గా వచ్చేసేయాలి. వీళ్ళలో చాలా మందికి స్వార్థ బుద్ధి, క్రూరత్వం, హింసా ప్రవృత్తి, ద్వేషభావం, వ్యసనాలు ఉంటాయి. చాలా మందికి రాగద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరిని అడిగినా కూడా ఎవరు ఆనందంగా ఉండరు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో కష్టాలు ఉంటాయి. ఇక్కడ అహంకారం అనేది చాలా గట్టిగా ఈ మనిషిని పట్టుకుని పీడిస్తుంది. దీని మూలంగా ఈ మనిషి జనన మరణ చక్రాల్లో కూరుకుని ఉంటాడు. ఎప్పుడైతే ఒక మనిషి చాలా జన్మల మీదగా ఎదిగి అతనిలో ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది, తను నేర్చుకున్న పాఠాల నుంచి, ఆ వ్యక్తిత్వం ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే, అతను ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాడంటే తన జీవితంలో కొంతమందిని వ్యక్తులుగా, వస్తువుల్ని వస్తువులుగా చూస్తాడు. అంటే మనుషుల్ని వస్తువులుగా చూడడు. కనీసం కొంతమందినైనా వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళని వస్తువులుగా చూడరు. ఆధ్యాత్మికంగా ఎదగని మనిషి ఇక్కడ చూడండి, నేను మనిషి ముఖం మీద వస్తువు పెట్టాను అంటే ఏంటి, వీళ్ళు మనుషుల్ని కూడా వస్తువుల్లానే చూస్తారు. వీళ్ళు మనిషిగా చూడరు. ఆ మనిషిని కొట్టిన దెబ్బ తగలదు, 2 దెబ్బలు వేయి, అతనికి ఏం దెబ్బ తగలదు అంటారు. ఆ మనిషి బాధ వీళ్ళకి అర్థం కాదు. కానీ ఆధ్యాత్మికంగా కొంతవరకన్నా కూడా వాళ్ళ ఆత్మ అనేది కొంత పరిణతి చెందితే, వాళ్ళలో ఒక వ్యక్తిత్వం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి మనుషులు, వస్తువులు ఆ తేడా తెలుస్తుంది. మనుషుల్ని కొంతమందినైనా వాళ్ళ జీవితంలో వాళ్ళ వస్తువులుగా చూడరు. ఉదాహరణకి వాళ్ళ అమ్మాయి మీద ప్రేమ ఉందనుకోండి, కూతురు మీద, కూతుర్ని వస్తువుగా చూడరు. అంటే కూతురు నుంచి నేనేం తీసుకోవచ్చు, నా కూతురుని ఎట్లా వాడుకోవచ్చు, లేదంటే పీడించి హింసించి అదుపులో పెట్టాలి, నా కూతురు మంచిది కాదని చెడు ముద్ర వేసి అవన్నీ చేయరు. వాళ్ళ అమ్మాయిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కొంతవరకు కొంతమందినైనా కూడా వాళ్ళు అట్లాగా మనిషిలాగా గౌరవించి ప్రేమించగలుగుతున్నారు, నిజంగానే ప్రేమించగలుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితంలో కొన్ని మంచి సంబంధాలు ఉంటాయి. వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండి ఆరోగ్యకరమైనటువంటి ఒక మానసిక స్థితిలో ఉంటారు. మనం ఎప్పుడైతే మన జీవితంలో మన దృష్టి అనేది ఆరోగ్యకరంగా ఉంటుందో, ఇక్కడే మనిషి ప్రశ్నించడం మొదలు పెడతాడు. ఇక్కడ తెలివి కొంతవరకు మనిషిలో బాగా పెరిగింది, ఎరుక పెరిగింది. ఎరుక పెరిగేసరికి తన చర్యలు ప్రభావం తన మీద ఏ రకంగా వెనక్కి వస్తుందో మనిషికి అర్థమవుతుంది. అర్థమయ్యి నేను సరిగ్గా నా శక్తిని వాడుతున్నాను లేదా, నా యుక్తిని సరైన విధానంలో వాడుతున్నానా లేదా అనేటువంటి ప్రశ్నలు మొదలవుతాయి. ఎక్కడైతే మనిషి తన లోపల శక్తి ఉంది, ఆ శక్తిని వాడుకోవడం వల్ల తన కర్మ మూట కట్టుకుంటున్నాడు, మంచి లేదా చెడు అన్న విషయం ఆ మనిషికి
రోజు వారి జీవితంలో గుర్తుండిపోయేటంతగా ఆ ఎరుక పెరిగిందనుకోండి, అతను చేసే ప్రతి చర్యను అతను ప్రశ్నించుకుంటున్నాడు. తన ఆత్మసాక్షికి తన సమాధానం చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? తన క్రియాశక్తిని వెనక్కి తీసుకుంటున్నాడు. క్రియాశక్తి వెనక్కి తీసుకోవటం వల్ల మనం సరైన దశలో అడుగులేస్తూ సరిగ్గా జీవితాన్ని బ్రతికినప్పుడు, మనం నిత్యం సత్యం చెప్తూ జీవితాన్ని సరిగ్గా బ్రతికినప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే మన నరాల వ్యవస్థ కామ్ అవటం మొదలుపెడుతుంది, విశ్రాంతి స్థితిలోకి వెళ్ళటం మొదలవుతుంది. మనకి దేహంలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే పింగళ నాడి. ఇక్కడ మనం నిత్యం బయట అందరితో పోరాడుతూ మనం పని చేస్తూ పోటీలో ఉన్నప్పుడు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వాడుతున్నాం. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనం సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కేసు మనకి యాక్టివేషన్ పెరుగుతుంది. అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తాము? ధ్యానాలు, మంత్ర జపాలు, ప్రశాంతంగా ఉండటం, బయట విషయాలు వదిలేసి అంతర్ముఖులు అవటం. ఎందుకు? పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని మనం ఎక్కువ యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇడానాడి వైపు ఎక్కువగా మనకి యాక్టివేషన్ అనేది అవుతోంది. ఇక్కడే మీకు కళలన్నీ మొదలవటం, ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవటం అనేది మీకు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కేసు మన మార్పు మన జీవితంలో జరిగినప్పుడు, దాని మూలంగా మన దేహం మనసు కుదుట పడి ఒక ప్రశాంత స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఇలా ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఇంకా ఇంకా మనం మనకి ప్రశ్నలు వస్తాయి, ఇంకా ఏ రకంగా మారచ్చు, ఇంకా అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనిషి తన లోపల కేసి చూసుకుంటున్నాడు. అది తేడా ఇక్కడ. ఆధ్యాత్మికంగా ఎదగని మనిషి ఎప్పుడు బయటికేసే చూస్తాడు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, వీళ్ళు ఎంత కట్నం ఇచ్చారు వాళ్ళకి, ఆ అబ్బాయికి ఎవరితో అఫేర్లు ఉన్నాయి, మా బాస్ ఏం చేస్తున్నాడు, నా కింద ఎంప్లాయీ ఏం చేస్తుంది. కొంతమంది ఇళ్లలో అత్తల గారులు ఎప్పుడు కూర్చుని కోడళ్ళ మీద నిఘా పెడుతూ ఉంటారు. వాళ్ళ చూపు ఎప్పుడు బయటకేసే ఉంటుంది. ఎందుకు నిఘా పెట్టడం అంటే ఏదో రకంగా వాళ్ళని సమస్యల్లో గురి చేయడానికి. అది మంచిగా చూసే దృష్టి కాదు. అది ఎలా ఇబ్బంది పెట్టాలి పక్క మనిషిని అంటే విషయం ఉంది లోపల అక్కడ. కాబట్టి మనకి ద్వేషం ఇలాంటివన్నీ ఉన్నంతసేపు మనం బయటకేసే చూస్తాం. ఎవరినో ఒకళ్ళని ఇబ్బందుల్లో పడేయాలి, పీడించాలి, వాడుకోవాలి. ఎప్పుడైతే మనం అంతర్ముఖులం అవుతామో, ఇప్పుడు ఇటుకేసే చూసుకుంటున్నాం. మనం చూసినప్పుడు ఇక్కడ మనం బయట విషయాలంతా మనకి పట్టవు. నన్ను నేను ఎలా మార్చుకోవాలి, నాలో దోషాలు ఏంటి, ఎరుక పెరుగుతోంది. మీకు ఇప్పుడు మీ లోపల కూడా ఒక లోపం ఉందన్న సంగతి అర్థమవుతుంది. ఇక్కడ మీ కళ్ళు తెరుచుకుంటున్నాయి. క్రియాశక్తి పెరిగే కొద్దీ మీ లోపల మీ మీద మీకు అవగాహన పెరుగుతోంది. మీరు ఎరుకలోకి వస్తున్నారు. ఇంకా మీ గురించి మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం. నాకు చెప్పండి, సరిగ్గా చెప్పండి, నా ప్రవర్తన మార్చుకోవాలా, నాలో ఏదైనా దోషం ఉందా, లోపం ఉందా, నాలో మంచి గుణాలు ఏంటి అనేటువంటి ఒక భావన మీలో ఇక్కడ వస్తుంది, ప్రారంభం అవుతుంది, ఇక్కడ మొలకెత్తుతుంది. ఇదే సమయంలో మీరేం చేస్తారు అంటే మీ జీవితంలో చాలా విషయాలు ఏవైతే ప్రోగ్రామింగ్ నుంచి వస్తాయి చూడండి, మా ఇంట్లో వాళ్ళు ఇలా అంటారు కాబట్టి నేను పాటిస్తాను అంటే ఈ పాటించేది యూనివర్సల్ వాల్యూస్కి అది సరితూగుతుందా, దానికి భిన్నంగా ఉందా? మానవతా విలువల్లో మనం ఏం చెప్తాం? ఒకళ్ళని హింసించకూడదు, ద్వేషించకూడదు అనేది మానవతా విలువ. మా ఇంట్లో వాళ్ళు అతన్ని ద్వేషించమన్నారు, ఆ వర్గం వాళ్ళని ద్వేషించమన్నారు కాబట్టి నేను ద్వేషిస్తాను అంటే మానవతా విలువలకి వ్యతిరేకం. నేను పాటించేటువంటి నా ఆలోచనలు కానీ నమ్మకాలు కానీ అవి జ్ఞానం నుంచి వచ్చినవా లేదు అంటే అహంకారం నుంచి పుట్టినవా అనేవి మనం ఇక్కడ చూసుకుని అన్నిటినీ వదిలేస్తాం. మా ఇంట్లో వాళ్ళు అంటారు కానీ నేను అవన్నీ వదిలేశానండి. ఇంకా అలాంటి విషయాలు మనకు అంత పట్టవు. చాలా విషయాలు అంటే మనకి ప్రోగ్రామింగ్ ఉంటుంది, మన సామాజికంగా వచ్చే ప్రోగ్రామింగ్, కుటుంబ పరంగా వచ్చే ప్రోగ్రామింగ్, ఇవన్నీ కూడా మన జీవితం ఏ రకంగా బ్రతుకుతాం అనేది అక్కడి నుంచే వస్తుంది మనకి.
అవన్నీ మనం వదిలేస్తాం. ఇది నేను కాదు, అది నేను కాదు అనుకుంటాం. మా ఇంట్లో వాళ్ళంతా అలాగే ఉన్నారు కానీ నేను లేను, అలాగా నేను మారిపోయాను. అంతగా మనం మారిపోతాం. ఇక్కడ ఎందుకు మారుతున్నాం అంటే మనకి ఎక్కువ జ్ఞానం, ఎక్కువ ఎరుకలోకి వస్తున్నాం. వచ్చే కొద్దీ నేను ఏంటో ఆ వర్ణన మనకి మారిపోతుంది. ఇదంతా నేను కాదు అని చెప్పేస్తున్నాం. మనం ఎప్పుడైతే నేను అది కాదు అని మనల్ని మనం ఇంకో రకంగా మనం వర్ణించుకుంటామో మనకు వేరేది ఆధారం అవుతుంది ఇక్కడ మన వర్ణనలకి. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మనకి జీవితం మారిపోతుంది. చాలా మంది వేరే చోట్లకి వెళ్ళిపోతారు, ఉద్యోగం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతాయి, జీవిత విధానం మారిపోతుంది. మీరు చేసే క్రియలు కానీ, మీరు చేసే ఆలోచనలు కానీ అన్నీ మీ చేతనావస్థని పైకేసి తీసుకెళ్లేటువంటి స్థితిలో ఉంటాయి. అంటే ఇక్కడ మీ ఆలోచన ధోరణి సరైన మార్గంలో కనుక ఉంటే, మీరు మీ క్రియాశక్తిని వెనక్కి తీసుకుంటున్నారు. క్రియాశక్తి అంటే ఎవరు అంటే కాశీ విశాలాక్షి. విశాల అంటే విశాలమైనటువంటి కన్నుల కలది. కన్నులు ఎందుకు విశాలంగా ఉంటాయంటే ఎక్కువ ఎరుక ఉంది కాబట్టి. ఇక్కడ మనం ఎరుకులోకి వచ్చే కొద్దీ మన కళ్ళు ఎక్కువ తెరుచుకుంటున్నాయి. మన క్రియాశక్తిని మనం వెనక్కి తీసుకోవాలి అంటే కాశీ విశాలాక్షి నిత్యం అమ్మవారి, మీరు మీ దగ్గర పూజ గదిలో అమ్మవారి బొమ్మ ఉన్నా, లేదంటే మీరు కాశీకి వెళ్ళినా అమ్మవారి కంటిలోకే కళ్ళు పెట్టి చూడండి. ఆ కంటిని, ఆ అమ్మవారి కళ్ళని మీరు మీ మదిలో ముద్రించుకోండి. మీరు ధ్యానంలో కూర్చున్న అమ్మవారి కళ్ళని చూడండి, అవే కళ్ళను గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కాశీ విశాలాక్షి గుడి గనక మీకు అందుబాటులో లేదు, నేను ఇంకో ప్రాంతంలో ఉంటాను అంటే మీరు అక్కడ ఉన్నటువంటి వేరే అమ్మవారి గౌరీ గుడికి వెళ్ళినా, కనకదుర్గ గుడికి వెళ్ళినా, కాళీ గుడికి వెళ్ళినా కూడా ఆ కళ్ళని కూడా, అక్కడ ఉన్న కళ్ళని కూడా మీరు కాశీ విశాలాక్షి కళ్ళనే చూడండి. వాటిని విశాలమైన కన్నులు కలది. విశాలమైన కన్నులు ఉన్న తల్లి చూపు మన మీద ఉందన్న విషయం మనం గ్రహించినప్పుడు మన క్రియాశక్తిని మనం వెనక్కి తీసుకుంటాము. అమ్మవారి చూపు ఎప్పుడు మన మీదే ఉంటుంది, మనం అది గ్రహించాలి. అది ఉందన్న విషయం మనం ఎరుకలోకి తెచ్చుకునే కొద్దీ ఇక్కడ మన క్రియాశక్తి మనకి వెనక్కి వస్తుంది. క్రియాశక్తి మనకి వెనక్కి వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ మారిపోతారు, వాళ్ళ జీవితం మారిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా నేను నా దేహాన్ని ఫిట్గా ఉంచుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, నేను సరిగ్గా బతకాలి, డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది జీవితంలో ఎక్కువైపోతుంది. ఒకప్పుడు జీవితంలో ఉన్నటువంటి గందరగోళం అంతా వెళ్ళిపోతుంది, అనారోగ్యాలు వెళ్ళిపోతాయి. మనుషులకి ఎట్లా ఉంటుందంటే నేను చక్కగా బలంగా ఆరోగ్యంగా ఉన్నాను, నా ఇంట్లో అంతా ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా నా జీవితం నడుస్తుంది, నేను ప్రశాంతంగా ఉన్నాననేటువంటి స్థితికి వస్తారు. మనం ముందు ఆ స్థితికి రావాలి ఆధ్యాత్మికంగా ఎదగటానికి. ఆ క్రియాశక్తిని వెనక్కి తీసుకునేటప్పుడు అది జరుగుతుంది. అమాంతంగా కొంతమంది 10 కిలోలు బరువు తగ్గిపోతారు. వాళ్ళు అంటే వాళ్ళు యోగాను, రోజు జాగింగో ఏదో చేస్తారు. వాళ్ళు చేసే పని, నిత్యం చేసే పని, ఆఫీస్లో పని వాళ్ళు నిజాయితీగా చేస్తారు, ఒప్పుకున్న పనిని సరిగ్గా చేసేస్తారు. వాళ్ళకి ఏంటో పని సరిగ్గా చేసేవాళ్ళు, ఎందుకు వాళ్ళ క్రియల్ని సరిగ్గా వాడుతున్నారు. ఇక్కడ క్రియాశక్తిని తీసుకుంటున్నారు వెనక్కి. క్రియాశక్తి మనకి వెనక్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అమ్మవారి కృప వలన, ఇక్కడ అమ్మవారి కళ్ళ మీద మనం ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు, నిత్యం కాశీ విశాలాక్షిని తలుచుకున్నప్పుడు, అమ్మ మనల్ని చూస్తోందన్న విషయం మనం గ్రహించినప్పుడు మనకి మన జంతు ప్రవృత్తి మీద ఇక్కడ అదుపులోకి రావటం అనేది మొదలవుతుంది. ఇక్కడ మనిషికి ఇంకా కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ లాంటివి మనిషిలో ఉంటాయి, సహజ గుణాలు అవన్నీ మన చక్ర వ్యవస్థలో ఉంటాయి. కాకపోతే మనం ఎరుకులోకి వచ్చే కొద్దీ ఇవి మనలో ఉన్నాయన్న విషయం మనం గ్రహించడం మొదలు పెడతాం. దానికి కూడా మనలో ఎరుక పెరగాలి, మన గురించి మనకి ఎక్కువ తెలియాలి. అలా తెలిసేలాగా చేసేది ఏంటంటే అమ్మవారి కన్నులు. ఇక్కడ మీకు 3వ కన్ను
తెరుచుకున్నటువంటి అప్పుడప్పుడు మీకు కదలికలు కొద్దిగా ఇక్కడ మీకు కితకితల్లాగా పెట్టడం, కొద్దిగా ఏదో ఒకటి కదులుతున్నట్టుగా స్వల్పంగా మూడో కంటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అప్పుడప్పుడు వస్తాయి, ఎప్పుడూ కాదు. కొత్తలో ఏదో ఒక 5-6 నెలలకు ఒకసారి ఏదో ఇక్కడ కితకతలు పెడుతున్నట్టుగా ఏదో అట్లా వస్తుంది. ఇక్కడ ఇలా జరుగుతోంది మీకంటే మీరు మీ క్రియాశక్తిని వెనక్కి తీసుకుంటున్నారన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. మనం క్రియాశక్తిని వెనక్కి తీసుకునే కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మీరు మధ్యలో ఎర్రటి చుక్క పెద్దదయింది అంటే మన ఎరుక పెరిగింది. నేను అనేటువంటి ఎరుక, నేను బలానా అనేది ముందు చాలా చిన్న చుక్కలాగా ఉంది. మనకి మన బంధుత్వాలు, బంధాలు, మనుషులు, భావోద్వేగాలు అన్నీ కూడా బయట లోకానికేసి వెళ్ళేవి. ఇప్పుడు మన ఎరుక పెరుగుతోంది. ఎరుక పెరిగే కొద్దీ మన ఎక్కువగా జీవితాన్ని చూసే విధానం అనేది అంతా మారిపోతుంది. ఇక్కడ మన క్రియాశక్తిని వెనక్కి తీసుకుంటున్నాం. ఈ స్థాయికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం నిత్యం మనల్ని మనం మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాం. మనకి సోల్ అలైన్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఆత్మపరంగా మనలో పై స్థాయి చక్రాలు ఉంటాయి, దిగువ స్థాయి చక్రాలు ఉంటాయి. వీటి మధ్యలో ఒక అలైన్మెంట్ అనేది జరగాలి. సోల్ అలైన్మెంట్ అంటారు. ఆ అలైన్మెంట్ అనేది రకరకాల స్థాయిలో ఇక్కడ మీకు పునాది లాంటిది పడుతుంది. ఇది మనం మొదట క్రియాశక్తిని వెనక్కి తీసుకున్నప్పుడు అక్కడ మొదలవుతుంది అన్నమాట. ఇక్కడ ఎరుక పెరగటం వల్ల మనిషిలో అహంకారం తగ్గుతుంది. నేను అనేది మనం ఎన్ని రకాలుగా వర్ణించుకుంటున్నామో అది తగ్గుతుంది. చాలా మనం వదిలేసుకుంటాం, ఇవన్నీ నేను కాదు. ముందు మనిషికి ఏంటంటే బయట లోకానికి సంబంధించినటువంటి వర్ణనల్ని వెళ్ళిపోతాయి. నేను నా కారు కాదు, నేను ఆ మనిషిని కాను మన అంటాం. చాలా మారిపోయాక నేను గతంలో మనిషిని కాదంటాం. ఆ గతంలో మనిషికి వ్యసనాలు ఉండేవి, ఆ గతంలో మనిషి అబద్ధాలు చెప్పేవాడు, ఆ గతంలో మనిషి వేరే వాళ్ళతో వెళ్ళి కొట్లాట్లు పెట్టుకుని అందరినీ కొడుతూ ఉండేవాడు. నేను ఇప్పుడు అట్లా లేను, నేను మారిపోయాను. అంటే ఏంటి, ఇక్కడ మీరు చాలా విషయాలు తీసేశారు మీరు మీ జీవితం నుంచి. దానివల్ల మీరు ఎక్కువ ఎరుకలో ఉన్నారు. ఎరుక పెరుగుతోంది, అహంకారం తగ్గుతోంది. అహంకారం తగ్గే కొద్దీ ఎరుక పెరుగుతుంది. అహంకారం ఎక్కువ ఉందనుకోండి, ఎరుక తక్కువ ఉంటుంది. మనిషి ఎక్కువ భయాల్లో, కోరికల్లో కూరుకుపోయి ఉంటాడు. ఇక్కడ మనం విచ్చుకుంటున్నాం, మనం మానసికంగా విచ్చుకుంటున్నాం. ఇక్కడ మీకు పెండులం ఊగుతో కనిపిస్తోంది. ఈ పెండులాన్ని మనం మామూలుగా లాగి వదిలేస్తే అదే ఇసుక మీద తిరుగుతూ ముందుకి వెనక్కి అది ఎన్నో ఆకారాలు ఇసుకలో ఆ పళ్ళల్లో అది సృష్టిస్తోంది. మీరు చూసారంటే నిలువు గీతలు, అడ్డగీతలు, మళ్ళీ జామెట్రికల్ ప్యాటర్న్స్ అన్నీ సృష్టించి ఆఖరిగా అది కన్ను తయారు చేస్తుంది. తర్వాత కంటి మధ్యలో గుడ్డుని తయారు చేస్తుంది. అంటే దేనికి చేసినామంటే ఇది మన లోపల ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగేటప్పుడు మన లోపల చాలా మార్పులు జరుగుతాయి. శక్తి పరంగా మన దేహాన్ని, సూక్ష్మ దేహాన్ని ఒక శక్తి క్షేత్రం అనుకున్నట్టయితే ఆ శక్తి క్షేత్రంలో ఈ రకంగా పెండులో మూగినట్టుగా కదలికలను ఏర్పడి రకరకాల సూక్ష్మ నిర్మాణాలు మన దేహం లోపల ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవి మీకు త్రికోణాలుగా, మీకు స్క్వేర్స్గా, సర్కిల్స్గా అప్పుడప్పుడు మీ కంటికి కూడా కనిపిస్తాయి, మీ దర్శనాల్లో కూడా కనిపిస్తాయి. ఇలాగే మన దేహంలో శక్తి క్షేత్రాలు చక్కగా అన్ని స్థాయిలో చక్కగా ఏర్పడే కొద్దీ మనలో ఎరుక అనేది పెరిగే కొద్దీ మనకిది మూడో కంటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ లాగా వస్తాయి. ఎందుకంటే ఈ మార్పులని మన లోపల జరిగేది మనలో అవగాహనని పెంచటానికి, ఎరుకని పెంచటానికి. ఎరుకకి చూపుకి, కంటి చూపుకి సంబంధం ఉంటుంది. మనలో ఎరుక పెరిగే కొద్దీ కంటి చూపు, కన్ను ఆకారం లాంటి ఆకారాలు మనకి కనిపించడం మొదలు పెడతాయి. ఎందుకు కనిపిస్తాయి అంటే ఇవి మన శక్తి క్షేత్రంలో ఈ ఆకారం, కంటి ఆకారం అనేది రూపుదిద్దుకుంటోంది కాబట్టి ఆ రకంగా అక్కడ చక్కగా రూపుదిద్దుకుంటున్నప్పుడు మనకి మూడో కంట్లో మూడో కన్ను తెరుచుకున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి కంటికి
ఎరుకకి సంబంధం ఉంటుంది. మనలో ఎరుక పెరిగే కొద్దీ మనకి మూడో కంటికి సంబంధించినటువంటి సింప్టమ్స్ పెరుగుతాయి. మన కళ్ళకి ఆధ్యాత్మిక ప్రక్రియకి సంబంధం ఉంటుంది. అమ్మవారి కంటి చూపు ప్రభావం మన మీద ఉంటుంది. మన కంటి మీద ఉండేసరికి మన దేహంలో ఆధ్యాత్మిక మార్పులు జరుగుతాయి. ఈ పెండులంకి సంబంధించినటువంటి వీడియో నేను తయారు చేసి ఉన్నాను. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈ వీడియో చూసినట్టయితే నేను ఏం చెప్తున్నానో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. క్రియాశక్తిని మనం వెనక్కి తీసుకున్నాక తర్వాత జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తి అంటే ఏంటి అంటే, నా జీవితంలో చాలా వస్తువులతో మనుషులతో ఏర్పడినటువంటి సంబంధాలు ఉన్నాయి చూడండి. ఇందాక బొమ్మలో నేను ఆరోస్లా చూపించాను. ఈ ఆరోస్ అంటే ఈ సంబంధానికి ఇలా లేదంటే వస్తువుతో నాకు ఉన్నటువంటి సంబంధం నుంచి నాకు ఏర్పడినటువంటి జ్ఞానం. అప్పుడప్పుడు కొన్ని సంబంధాలు మనకి బాధ దుఃఖం కలిగిస్తాయి. ఆ బాధ దుఃఖం ఎలా కలిగించాయి, నాలో ఏ దోషాలు ఉండటం వల్ల నాకు ఆ బాధ దుఃఖం కలిగింది, నేను వాటిని ఎందుకు భరించాను, ఇలాంటి ప్రశ్నలన్నీ ఇక్కడ మీకు మొదలవుతాయి. ఇక్కడ మీరు జ్ఞాన శక్తిని వెనక్కి తీసుకుంటున్నారు. ఇక్కడ దేనికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే మన వైఖరి, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు, ఇవన్నీ మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. అప్పుడు అతను వచ్చి నన్ను తిడితే నేను ఎందుకు పడ్డాను, నేను ఎందుకు తిరిగి వెనక్కి జవాబు చెప్పలేదు, నాకు అర్థం కాలేదు ఆ సంగతి. అది ఇప్పుడు నేను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నా. అతను నన్ను తిట్టిన జ్ఞాపకం పదే పదే నాకు గుర్తుకు వచ్చి నన్ను బాధ పెడుతోంది, నన్ను కృంగదీస్తోంది. ఇట్లాంటివన్నీ ఇక్కడ మొదలవుతాయి. మనం ఏ రకంగా లోకాన్ని చూస్తున్నాము, ఏ రకంగా మనుషుల్ని చూస్తున్నాము అంటే, ఉదాహరణకి మనకి ఇక్కడ మన సమాజంలో చెప్తారు, పెద్దవాళ్ళు తిట్టినా పుట్టినా మనం ఎదురు చెప్పకూడదు, మనం పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించాలి అంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళింది అనుకోండి పెళ్లి చేసుకుని, అత్తగారేమో ఉత్తి పుణ్యానికి రోజు కొట్టి తిట్టి అట్లా హింసిస్తోంది అనుకోండి, ఈ అమ్మాయికి ఏంటి ఇంట్లో వాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళని తిరిగి అనకూడదు అని చెప్పి ఈ అమ్మాయి చాలా కాలం భరిస్తుంది. భరించాక ఒక రోజు ఈ ఆలోచన, ఈ దిక్కుమాలిన ఆలోచన వల్లే ఈవిడ నన్ను సతాయిస్తోంది, తిరిగి నేను ఏమి అనలేకపోతున్నాను అని చెప్పి ఈ ఆలోచన నాకు అక్కర్లేదు అని కుట్టి పారేసి ఆ రోజు ఆవిడ అత్తగారిని నిలదీస్తుంది. నిలదీసినప్పుడు అత్తగారు అర్థమవుతుంది, అత్తగారికి నేను ఆ అమ్మాయిని పీడిస్తే ఆ అమ్మాయి పడదు అనేసరికి ఆవిడ కొద్దిగా ఆవిడ ప్రవర్తనని సవరించుకుంటుంది. కోడలు భరించదు, తిరగబడుతుంది అనగానే ఆవిడ తగ్గుతుంది అనమాట. అప్పుడు ఈ కోడలికి ఏమర్థం అవుతుంది అంటే, ఈ కండిషనింగ్ నా మీద ఉండటం మూలంగా పెద్దవాళ్ళు తిట్టినా కొట్టినా పడుండాలి మన మంచికి అనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచన నా తలలో ఉండటం మూలంగా ఇన్నేళ్ళు నేను బాధపడ్డాను. ఈ ఆలోచన ఈరోజు నేను వదిలేశాను. వదిలేయటం వల్ల నాకు విముక్తి వచ్చింది. అంటే ఒక రకంగా ఈ ఆలోచన నాకు ఒక కర్మను సృష్టించింది. ఇది నేను తెచ్చిపెట్టుకున్నది. దీన్ని వదిలేశాక నాకు కర్మ తీరిపోయింది. ఇలా మనకి జ్ఞానం అనేది రావటం మొదలవుతుంది. ఇక్కడ మనం నా భావోద్వేగాలను అర్థం చేసుకుంటాము, వేరే వాళ్ళ ప్రవర్తనలను అర్థం చేసుకుంటాము, మనుషుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఏ రకంగా ఉంటాయి, మనుషులకి దైవిక శక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏ రకంగా ఉంటాయి, మనుషులకి దిగువ తలాల ఆత్మలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధ ఏ రకంగా శక్తి మార్పిడి జరుగుతుంది, అక్కడ సంభాషణ, ఇక్కడ మన గత జన్మకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఈ జ్ఞానశక్తిలో ఉంటాయి. మన లోపల జ్ఞాన రూపంలో ఉంటాయి ఇవన్నీ. నేను అన్నా కదా ఇందాక నోవింగ్ అని, జ్ఞాన రూపం, నాకేం తెలుసు ఎంత తెలుసు. ఇక్కడ మన అంతర్ముఖులు అవటం వలన ఇప్పుడు మనకి బయట లోకంలో మనకు అంత ధ్యాస వెళ్ళదు. ఇక్కడ తీవ్రమైనటువంటి భావోద్వేగాలను అనుభవిస్తాం. ఈ భావోద్వేగాలు మనం వాటిని అర్థం చేసుకోకపోతే అవి భావోద్వేగాల రూపంలో ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే ఇవి జ్ఞానంగా మారుతాయి. వీటిని సరిగ్గా ప్రాసెస్ చేయటం మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇంకా మనసు లోతుల్లోకి వెళ్తున్నాం. లోతుల్లోకి వెళ్ళి మనల్ని మనం అర్థం చేసుకునే కొద్దీ నేను ఏమిటి అనేది ఇంకా చాలా ఎక్కువ మార్పుకు గురి అవుతోంది. ఇక్కడ చాలా ఎక్కువగా మారిపోతారు మీరు. ఇక్కడ మీరు ఒక 2-3 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చూసుకుంటే మీరు చాలా ఆలోచనలు వదిలేస్తుంటారు, చాలా ప్రవర్తనలు వదిలేస్తుంటారు, చాలా మంది మనుషులు మీ జీవితంలోంచి వెళ్ళిపోయి ఉంటారు, కర్మ సంబంధాలు వెళ్ళిపోతాయి, మీరు దేన్ని భరిస్తారు దేన్ని భరించరు, ఇవన్నీ కూడా మీకు మీ మీద ఒక పట్టు అవగాహన వస్తుంది. ఇక్కడ మన భావోద్వేగాలు సరిగ్గా ప్రాసెస్ చేయటం నేర్చుకోవాలి. ఇక్కడ మన సూక్ష్మదేహం అంటే మనోమయ కోశం
తర్వాత ఇక్కడ మన విజ్ఞానమయ కోశం అనేది, ఇక్కడ చూడండి, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ 2 కోశాల్లో మీకు ఇప్పుడు ఎక్కువగా మార్పులు జరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు మీకు. అయితే ఇక్కడ జ్ఞానశక్తి అంటే మీనాక్షిదేవి. ఎందుకు మీనాక్షిదేవి అంటే మనం మన తల్లి గర్భంలో పుట్టక ముందు, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడ ఉమ్మ నీరు ఉంటుంది. ఆ ఉమ్మ నీటిలో మనం అక్కడ మన అంకురం అనేది ఏర్పడి మనం ఒక శిశువుగా అక్కడ తల్లి గర్భంలో తయారవుతుంది. తల్లి గర్భం ఎక్కడ ఉంటుంది అంటే మన దేహంలో చక్ర వ్యవస్థ చూస్తే స్వాదిష్టాన చక్ర భాగం ఉంది చూడండి, అక్కడే తల్లి గర్భం అనేది ఉంటుంది. అంటే మనం మన తల్లి ఒక స్వాదిష్టాన చక్ర భాగంలో మనం అక్కడ 9 నెలలు ఉన్నాం. దేంట్లో ఉన్నాం? జలంలో ఉన్నాం, ఉమ్మ నీటిలో ఉన్నాం. తర్వాత మనం భూమి మీదకి వస్తాం. మళ్ళీ మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేయనప్పుడు, ఈ యాక్టివేషన్ ఎక్కడ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే అంతర్ముఖలం అవుతామో, సాధన చేయటం మొదలు పెడతాము, మన క్రియాశక్తిని వెనక్కి తీసుకుంటాము, అప్పుడు మనకి జ్ఞానశక్తి మనలో జాగృతం అవుతుంది. ఆ జ్ఞానశక్తి జాగృతం అయినప్పుడు మనకి స్వాదిష్టాన చక్ర స్థాయిలో చాలా మనకి మార్పులు రావటం మొదలవుతాయి. స్వాదిష్టాన చక్రం అంటేనే జలతత్వం. మనం మన తల్లి గర్భంలో ఏ రకంగా అయితే ఒక శిశువుగా ఇక్కడ మనం ఉన్నామో 9 నెలలు, ఇప్పుడు మళ్ళీ జ్ఞానశక్తి మీలో జాగృతం అయినప్పుడు మీరు కూడా మళ్ళీ ఈ భాగంలో మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిపోతారు. చాలా మంది ఈ దశలో ఎవరిని కలవటానికి ఇష్టపడరు, వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, ఏడుస్తూ ఉంటారు, చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగాలను ఎదుర్కొంటూ ఉంటారు. గతంలో జరిగిన విషయాలు వాళ్ళని ఇంకా వెంబడించి ఇప్పుడు తిరిగి వాళ్ళ మనసు పొరల్లో అవి పైకి వస్తూ ఉంటాయి. వాళ్ళేంటో వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక వ్యధలో ఉంటారు. వాళ్ళకి ఎవరిని కలవాలని మాట్లాడాలని ఉండదు ఇది అసలు. మళ్ళీ తల్లి గర్భంలో ఉన్నట్టుగా వాళ్ళు లోపలికేసి వెళ్ళిపోవటం వలన ఇక్కడ జలతత్వం ఎక్కువగా ఉండటం మూలంగా వీళ్ళకి పైగా రక్షణ కావాలి, సురక్షితంగా ఉండాలి అనేటువంటి ఒక భావన కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏంటో వాళ్ళు ఇంకా వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఏదైతే ఈ భౌతిక దేహంకి ఆధారమైనటువంటి విషయాలన్నింటినీ వదిలేసుకున్నారో, నేను అది కాదు ఇది కాదని, ఇప్పుడు వాళ్ళు అర్థం కావట్లేదు. ఇక్కడ భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో బయటకు వస్తున్నాయి. ఈ భావోద్వేగాలు మధ్యలో వాళ్ళు అర్థం చేసుకోవాలి. దేని ఆధారంగా అర్థం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. అలాంటి ఒక స్థితిలో ఉన్నారు. చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు ఇక్కడ. అందుకనే ఇక్కడ మీకు జలం లోపల మళ్ళీ ఒక నీటిలో ఒక జీవి దాని చుట్టూ పొర ఏర్పరచుకుని దాంట్లో దాక్కుని ఉంది అంటే అది ఏంటి అంటే చేప గుడ్డు. మీరు ఇక్కడ పైన బొమ్మలో చూడండి, ఇవన్నీ చేప గుడ్లు. ఆ గుడ్డు లోపల చేప తయారవుతుంది. మనము ఇలాంటి స్థితిలో ఈ చేప గుడ్డులో ఉన్నటువంటి చేప లాంటి వాళ్ళం ఇంకా మనం తయారవుతున్నాం. అంటే మన తల్లి గర్భంలో తయారైనట్టుగా బయటికి రావటానికి ఇక్కడ మళ్ళీ మనకి పునర్జీవితం అనేది వస్తోంది. పాత నేను పోతున్నాను, కొత్త నేను ఇంకా రాలేదు. అంటే ఒక రకంగా మళ్ళీ నేను తల్లి గర్భంలో ఉన్నట్టే మళ్ళీ నాకు పునర్జీవితం అనేది ఇప్పుడు వస్తుంది నేను ఈ గుడ్డులోంచి బయటకు వచ్చినప్పుడు. ఇలాంటప్పుడు మనం జలం లోపల ఉన్నటువంటి చేప గుడ్లలో ఉన్నటువంటి ఇంకా పుట్టని చేప పిల్లలు లాంటి వాళ్ళం. ఇలాంటప్పుడు మన మీద మరి దృష్టి పెట్టి మనల్ని కాపాడేది ఏది అంటే చేప గుడ్లని కాపాడేది చేప తల్లి. చేప తల్లి దూరం నుంచి తన గుడ్లను చూస్తూ ఉంటుంది, సురక్షితంగా ఉన్నాయా లేవా అని. మరి అది ఎవరు అంటే మీనాక్షి. మీనా అంటే చేప, అక్షి అంటే కళ్ళు. మీనాక్షి దేవి, మధుర మీనాక్షి దేవి. మధుర మీనాక్షి దేవి అమ్మ మనకి దశమహావిద్యల్లో శ్యామలాదేవి ఉంటుంది, అదే రూపం. ఈవిడ జ్ఞానశక్తి. ఒక తల్లి తన పిల్లల్ని
ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఈ దశలో, అంటే మన జ్ఞాన శక్తిని వెనక్కి తెచ్చుకునే దశలో మనకి సింక్రానిసిటీస్ వస్తాయి, కళలు ఎక్కువైపోతాయి, జలతత్వానికి సంబంధించినటువంటి కళలు వస్తాయి, తీవ్ర భావోద్వేగాల్లో ఉంటాం, వైరాగ్య భావనలో ఉంటాము. ఇలాంటి దశలో మనం చూడాల్సినటువంటి కళ్ళు, మనం ఏ కంటి మీద అయితే మనం ధ్యాస పెడతామో, ఏ కంటి చూపులో మనం సురక్షితంగా ఉన్నామో అని మనకు తెలుస్తుందో, మనలో ఆ కళ్ళ ప్రభావం వలన మనలో ఎరుక పెరుగుతుందో ఇంకా ఎక్కువగా, ఈ దశలో అవి మీనాక్షి దేవి అమ్మ కళ్ళు. ఇక్కడ మీరు మీనాక్షి దేవి కళ్ళ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు మిమ్మల్ని మీరు ఈ జ్ఞానపరంగా తెలుసుకుంటారు. ఆవిడే జ్ఞానశక్తి. నిత్యం ఆ అమ్మ కళ్ళు మిమ్మల్ని చూస్తున్నట్టుగా మీలో అవగాహన పెంచుకొని ఆ ఎరుకతో మీరు బ్రతికినప్పుడు ఈ దశలో మీ మీ ఇంట్లో కనుక పూజ గదిలో అమ్మవారి ఫోటో పెట్టుకొని, లేదు అంటే మీ పూజ గదిలో లలితాదేవి బొమ్మ ఉందనుకోండి, దాంట్లోనే మీరు మీనాక్షి దేవి కళ్ళని చూసుకుని ఆ రూపంలో అమ్మవారిని మిమ్మల్ని చూడమని మీరు కోరుకుని ఆ చూపు మీద మీ మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే, ఈ దశలో ఆ చూపు మిమ్మల్ని కాపాడుతుంది. ఒక చేప తన గుడ్లను ఏ రకంగా కాపాడుకుంటుందో జలంలో, ఆ రకంగా మీనాక్షి దేవి మిమ్మల్ని ఇక్కడ కాపాడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మనకి మన భావోద్వేగాలకి ఒక దూరం, అంటే ఈ కోపం నా కోపం కాదు, నేను అనుభవించే దుఃఖం నా దుఃఖం కాదు, ఈ దుఃఖాన్ని నేను పాఠాలుగా మార్చేసుకున్నాను. అది ఎలాగా అంటే, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, మనుషులు క్రూరత్వం, హింస ప్రవృత్తి ఏ రకంగా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకునేవన్నీ జ్ఞాన రూపంలో వచ్చేసాయి నాకు. ఆ తర్వాత నాకు ఆ మనిషి మీద కోపం ఉండదు. ఇక్కడ నేను నా దుఃఖాన్ని ఒక జ్ఞాన రూపంగా మార్చుకున్నాను, క్షమారూపంలో మార్చేశాను, ఒక అవగాహనగా మార్చుకున్నాను. నాలో ఉన్నటువంటి చాలా నెగిటివ్ ఆలోచనలు అవ్వచ్చు, భావోద్వేగాల్లో కూడా నెగిటివ్ భావోద్వేగాలు ఉంటాయి, కోపం, దుఃఖం, ఈర్ష్యాసు, అవన్నీ కూడా చాలా మటుకు వీటిని పాజిటివ్గా మార్చుకున్నాను. ఇలా మార్చుకునే కొద్దీ గతంలో మనం ఏమనుకునేవాళ్ళము, నాలో ఎరుక ఉంది, నాకు తెలుసు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే, నేనే ఎరుకనైపోయాను. దీనికి కారణం ఏంటి అంటే, మీలో లోపల జ్ఞానశక్తి చాలా ఎక్కువగా పెరగటం మూలంగా, కర్మ రుణాలు తీరిపోవటం మూలంగా, మీకు స్వస్థత అనేది రావటం మూలంగా, మీరు మీ పూర్వీకుల కర్మ నుంచి కూడా మీకు ఒక విముక్తి అనేది రావటం మూలంగా మీలో అహంకారం ఇంకా నశిస్తుంది. మీరు చాలా ఏళ్ళు ఏడ్చినప్పుడు అహంకారం అక్కడ నశించిపోతోంది. మీకు భయాలు తొలగిపోతున్నాయి, సందేహాలు తొలగిపోతున్నాయి, అనుమానాలు నివృత్తి అవుతోంది. దీనివల్ల మీకు ఈ కింద స్పర్శ చక్రం నుంచి ఇక్కడ పైన మనకి యూనివర్సల్ మైండ్ ఉంటుంది, దాంతో మీకు కనెక్షన్ ఏర్పడి పై నుంచి సూచనలు మీ కిందకు వస్తూ ఉంటాయి. మీకు తెలియని విషయాలని ఇప్పుడు కొత్త విషయాలు మీకు అర్థం అవటం మొదలు పెడుతున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతోంది, ఎరుకతో ఉన్న వ్యక్తి ఆ ఎరుక ఎంత పెద్దదవుతోందంటే, ఆ మనిషి ముందు ఏమనుకునేవాడు, నాకు ఎరుకలో ఉన్నారు, ఈ మనిషి ఎరుకలో ఉన్నారు, ఈ వస్తువు నాకు ఎరుకలో ఉంది, ఈ భావోద్వేగాలు. ఇక్కడ ఈ మనిషి ఇప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ని కూడా అనుభవిస్తున్నారు, ప్రేమను అనుభవిస్తున్నారు, కృతజ్ఞతా భావాన్ని అనుభవిస్తున్నారు, భక్తిని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ మార్పులు వచ్చాయి మనిషిలో. ఈ ఎరుక ఇప్పుడు ఎంత పెద్దదైందంటే, ఈ మొత్తం భాగం అంతా చూడండి ఎర్రగా అయిపోయింది మొత్తం. అంటే అంత ఎరుక మొత్తం అంతా ఎరుకలోకి వచ్చేసింది, అన్ని విషయాలు అర్థమైపోయి. ఇక్కడ ఏమైపోయింది, ద నోవర్, ద నోవింగ్ అండ్ ద నోన్, మూడు ఒకటైపోయాయి. ఇప్పుడు మీకు తేడా ఉండదు. ఏం తేడా ఉండదు అంటే, అంతక్రితం మీరు ఒక చిన్న చుక్క అయ్యి ఉన్నారు, మీ ఎరుక ఇంతే ఉంది. ఎరుక ఇంతే ఉన్నప్పుడు మనకి మనుషులు మనం బయట కనిపిస్తారు.
సంబంధ బాంధవ్యాలు కూడా మీకు బయట ఎవరితోనో పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీ ఎరుక చాలా పెద్దదైపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ 3 ఒకటే అయిపోయి మీ జీవితంలో ఉన్నటువంటి మనుషులు, వస్తువులు ఇవన్నీ లోకానికి సంబంధించినటువంటి విషయాలు మీ లోపలే మీకు కనిపిస్తాయి. ఒక మూటలాగా కనిపిస్తాయి అనుకుందాం ఈ స్థాయిలో. అంటే ఇక్కడ మీరు మీ జ్ఞానశక్తిని వెనక్కి తెచ్చేసుకున్నారు. తర్వాత మీకు మనుషులతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, ఇచ్చిపుచ్చుకోవటాలు, మీలో ఉన్నటువంటి ప్రేమ, అనురాగం ఇవన్నీ కూడా మీ లోపలే మీకు కనిపిస్తాయి. ఇంకో ఒక గుచ్చలాగా కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మీ ఎరుక ఎంత విశాలమైందంటే ఇవన్నీ మీ లోపలే కనిపిస్తున్నాయి. అంటే అన్నింటికీ మూలం మీరే, అంతా మీలోంచే వస్తుందన్న విషయం మీ గ్రహింపుకు వస్తుంది. ఇక్కడ ఇంతసేపు నేనంతా బయట జరుగుతోందని అనుకున్నాను, కానీ నా జీవితానికి మూలం, నా కథలకి మూలం నేనే అన్న విషయం ఇక్కడ మీకు అర్థమవుతుంది. అన్నీ నాలోంచే బయటకు వస్తుంది. ఇవన్నీ నా లోపల నాకు కనిపిస్తున్నాయి. నా ఎరుక అంత వైశాల్యంలోకి వెళ్ళిందనమాట, అంత పెద్దదైపోయింది నా ఎరుక. ఇక్కడికి ఏమవుతుందంటే మన ఇచ్ఛాశక్తి కూడా మనకి వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఇప్పుడు మీ ఉనికి ఒక చుక్క కాదు, మీ ఉనికి సమస్త సృష్టి. ఇంకా గతం అని భవిష్యత్తు అని ఇవేం ఉండవు, అన్నీ ఇప్పుడు దీంట్లోనే ఉన్నాయి. అన్నీను మీ ఎరుకలోనే ఉన్నాయి. అన్నీను ఏం జరిగినా మీ ఎరుకలోనే జరుగుతోంది. ఇక్కడి నుంచి మనిషి వర్తమానంలోనే బ్రతుకుతారు. వాళ్ళకి ఇంకా వాళ్ళ జీవితం, ఇది నా జీవితం, నాకే జరిగిందా, ఇవన్నీ పోతాయి. ఇక్కడ మీరు కేవలం ఒక ఎరుక లాగా బ్రతుకుతున్నారు. ఇంకా మీ లోపల ఏమి సందిగ్ధం కానీ, మీలో మీరు లోపల ఘర్షణ కానీ, బయట ఘర్షణ కానీ ఇవేం మీకు తెలియదు. ఇక్కడ మీరు ఏ విషయాల్ని లాభం నష్టం అనే దృష్టితో చూడరు. గతం అని, భవిష్యత్ అని, ఈ తేడాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఏం జరిగినా అంతా ఈ ఎరుకలోనే జరుగుతోంది. నేను ఒక చుక్కని కాను. ఈ మొత్తం ఏదైతే ఈ నాటకం నా జీవితంలో జరుగుతోందో అదంతా నేనే అన్న విషయం మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ స్థాయి వరకు మీరు వెళ్ళాలి అంటే మీ క్రియాశక్తిని, జ్ఞానశక్తిని పూర్తిగా మీ కైవసం చేసుకోవాలి. కైవసం చేసుకుని మీరిప్పుడు మీ ఇచ్ఛాశక్తిలోకి రావాలి. Then you realize you are not a point in existence. Rather, you are the entire field of awareness. ఇక్కడికి వచ్చేసరికి మీకు మీ దేహం మీద పట్టు ఉంటుంది, మీ భావోద్వేగాల మీద పూర్తి పట్టు ఉంటుంది, అహంకారం ఇంచుమించు తొలగిపోయి ఉంటుంది. మీరు మీ కథలన్నింటిలోంచి బయటకు వచ్చేసి ఉంటారు. ఇక్కడ ఇంకా మీరు జీవితాన్ని చూసేటప్పుడు దాని నుంచి మీరేం ఆశించట్లేదు, దేన్ని మీరు తిరస్కరించట్లేదు కూడా. సమదృష్టితో ఉన్నారు. ఇక్కడ అంతగా మీలో ఎరుక పెద్దదయ్యింది. ఇప్పుడు ఇచ్ఛాశక్తిని వెనక్కి తీసుకునేటువంటి స్థితికి వచ్చారు. ఇచ్ఛాశక్తి ఎందుకు నేను అగ్ని రూపంలో పెట్టాను అంటే ఇక్కడ మనకి కింద చూడండి, మనకి చిన్న బొమ్మలో నేను ఈడా పింగళ సుషుమ్న నాళ్ళు కనిపిస్తున్నాయి మీకు. ఈడా నాడి ఇది మనకి గతానికి సంబంధించిన విషయాలు అనేదంతా ఈడా నాడి మనస్సుకు సంబంధించింది. తర్వాత పింగళ నాడి ఏంటి అంటే భవిష్యత్తుకి సంబంధించింది. భవిష్యత్తులో ఇది చేయాలి, అది చేయాలి అనుకుని మనం ఏదైతే ఉద్దేశాలతో ముందుకెళ్తామో జీవితంలో అదంతా పింగళ నాడి. ఈ రెండు కలిసి సరిగ్గా ప్రవహించినప్పుడు మనకి సుషుమ్న నాడి తెరుచుకున్నప్పుడు సుషుమ్న నాడి తెరుచుకున్నప్పుడే మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ ముందుకెళ్తుంది. ఇక్కడ మీకు ఇడా నాడి చంద్రుడైతే పింగళ నాడి సూర్యుడు, మధ్యలో సుషుమ్న నాడి అగ్ని. ఇచ్ఛాశక్తి అగ్ని. అంటే మీరు గతం అనే భవిష్యత్ అని వదిలేసి మీరు వర్తమానంలో మీకు పూర్తి ఎరుకలోకి వచ్చినప్పుడు మీలో ఇచ్ఛాశక్తి అగ్ని అనేది ప్రబలంగా మీలో ఉంటుంది. ఆ అగ్నే ఇచ్ఛాశక్తి.
ఈ ఇచ్ఛాశక్తి అమ్మవారు ఎవరంటే కంచి కామాక్షి. ఈవెండి మనం అస్సాంలో కామాఖ్యాదేవి ఉంది కదా, కామాఖ్యాదేవి కూడా కంచి కామాక్షి ఒక రూపమే. కామాఖ్యాదేవినే మనం కామాక్షి అని ఇక్కడ సౌత్ లో పెట్టుకున్నాం. అయితే ఈ అమ్మవారి కళ్ళు ఇచ్ఛాశక్తి. ఇచ్ఛ అంటే ఏంటంటే ఒక కోరిక. కామం అంటే కూడా కోరికే. అది కామ అంటే అదే అర్థం వస్తుంది దానికి. నాకు ఇప్పుడు ఒక కారు కొనుక్కోవాలని ఉంది, నాకు అది కోరిక. మీ కోరికల్లో చెడు కోరికలు ఉంటాయి, మంచి కోరికలు ఉంటాయి. కామ అంటే తప్పర్థం తీసుకోకండి. మంచి కోరికలు, మీకు పునీతమైనటువంటి కోరికలు ఉంటాయి. పక్కవాడిని పీడించి హింసించి వాంఛలు లాంటివి కూడా కోరికలనే అంటాం మనం. సో మీ కోరికల్లో మంచివి ఉంటాయి, పునీతమైనటువంటి కోరికలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇచ్ఛాశక్తి అంటే ఏంటి అమ్మవారి రూపంలో అంటే మన లోపల పునీతమైనటువంటి పవిత్రమైనటువంటి కోరికలు. ఈ మామూలుగా ఎట్లాంటి కోరికలైనా కూడా మీరు మనిషిని చూసారనుకోండి, వాళ్ళ కోరిక తీరినప్పుడు కళ్ళు మెరుస్తాయి. ఎవరినైనా కూడా చూడండి. ఉదాహరణకి ఒక మనిషికి ఒక అమ్మాయి మీద ప్రేమ అనుకోండి, ప్రేమలో పడ్డారు, ఆ అమ్మాయి కనిపించగానే కళ్ళు మెరుస్తాయి ఈ అబ్బాయికి. ఎందుకు? వాళ్ళు ఇష్టపడ్డ మనిషి. ఇప్పుడు మీకు ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక లొకాలిటీలో, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, డబ్బు దాచుకున్నారు, కొనుక్కోగలిగారు. మీరు అనుకున్నది సాధించినప్పుడు చూడండి మీ కళ్ళు ఎలా మెరుస్తాయి. ఎందుకు? మీ ఇచ్ఛాశక్తి మీ కళ్ళల్లో కనిపిస్తుంది. సో కంటికిను ఇచ్ఛాశక్తికి సంబంధం ఉంటుంది. మరి ఇది కోశాల్లో ఎక్కడ ఉంది మనకి ఇది అంటే, ఇంచుమించు మనం ఇక్కడ ఏమవుతోందంటే విజ్ఞానమయ కోశం నుంచి ఆనందమయ కోశం కేసి వెళ్తున్నప్పుడు మన ఇచ్ఛాశక్తిని ఇక్కడ మనం కైవసం చేసుకుంటున్నాం. ఇక్కడికి ఏమవుతుందంటే మనిషికి మూడో కన్ను తెరుచుకుని ఉంటుంది. మూడో కన్ను దృశ్యాలు వాళ్ళు చూస్తారు, మూడో కన్ను తెరుచుకునే ఉంది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా ఎరుక పెరిగిపోతుంది. ఒక మామూలు మనిషికి అర్థం కాని విషయాలని వీళ్ళకి అర్థం అవటం మొదలు పెడతాయి. మీకు ఏమవుతుందంటే ప్రక్రియ ముందుకెళ్లే కొద్దీ చాలా ప్రక్రియ లోతుల్లో జరుగుతుంది. ప్రక్రియ మనం బయటకు ఎవరికి చూపించలేము, మన లోతుల లోపల జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఇక్కడ మనలో ఇచ్ఛాశక్తి ప్రబలంగా ఎక్కువయ్యేసరికి ఈ సృష్టి ఏదైతే నేను అనుభవిస్తున్నానో ఇదంతా నాలోంచే పుట్టింది అన్న విషయం మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఇక్కడికి మనం మన కారణదేహం స్థాయిలో ఉన్నాం అన్నమాట. కారణదేహం అంటే అది మన దేహంలో ఏ భాగాల్లో మన దానికి కనెక్ట్ అయి ఉంటాయంటే గుండె, కళ్ళు. అందుకనే డాక్టర్స్ ఎప్పుడైనా కంటి లోపల టార్చ్ వెలుగు పెట్టారనుకోండి, ఆ కంటి లోపల వెలుగుకి మన గుండె కొట్టుకునే విధానం మారుతుంది. కంటికి గుండెకి ఆ సంబంధం ఉంటుంది లైట్ ద్వారా. ఇక్కడ అదే రకంగా ఇచ్ఛాశక్తి మన లోపల మన కళ్ళు మెరుస్తాయి. ఇచ్ఛాశక్తికి కంటికి సంబంధం ఉంటుంది. ఈ స్థాయికి వచ్చేసరికి మనిషిలో ఆకరణ వికల్పాలు అనేవి ఉంటాయి. వికల్పాలు అంటే మనం అహంకారాన్ని అంతా జయించేశాక మన లోపల ఇంకా మన లోకాన్ని ఏ రకంగా చూస్తాము అంటే మనకి ఇప్పుడు మనకి కళ్ళకి పెట్టుకునే కళ్ళద్దాలు ఉంటాయి చూడండి, అవి నల్ల రంగులో ఉంటే లోకం మనకి నలుపుగా కనిపిస్తుంది, ఎర్ర రంగులో ఉంటే లోకం మనకి ఎర్రగా కనిపిస్తుంది అన్నట్టు మనకి మానసికంగా ఈ విశ్వంలో ఆర్కిటైప్స్ అనేవి ఉంటాయి. ఆర్కిటైప్స్ అంటే నమూనాలు. దేనికి నమూనాలు అంటే మానసికంగా మనుషులు ఏ రకంగా లోకాన్ని వ్యక్తుల్ని చూస్తారు అనే దానికి నమూనాలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం మన చుట్టూ చూసే మనుషుల్లో మనకి రకరకాల పాత్రలు నిర్వహించే వాళ్ళు మీకు కనిపిస్తారు. తల్లి, చెల్లి, నాన్న, అన్న, తమ్ముడు, పోలీసు, పేదవాడు, రాజు, పిచ్చగాడు, ఇవన్నీ ఏంటి? రకరకాల నమూనాలు. వీళ్ళు మనం ఎలా గుర్తుపడుతున్నాం? ఈ ఆర్కిటైప్స్ అనేవి మీకు యూనివర్సల్ మైండ్ లెవెల్లో ఉంటాయి. మనము ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈ నమూనాలు మీకు అక్కడ కనిపిస్తాయి. మీరు ఇక్కడి నుంచి ఇంకేదో దేశానికి వెళ్ళినా అక్కడ మీకు భాష రాకపోయినా మీరు మనుషుల్ని చూడగానే గుర్తుపట్టేస్తారు. ఈయన తండ్రి, ఇతను అతనికి కొడుకు, వాళ్ళు చూస్తే ఎవరో బాబాయ్లానో పిన్నిలానో ఉన్నారు అని మీకు ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పలేదు, మీకు అర్థమైపోతున్నాయి. ఎట్లా?
ఈ నమూనాలని మన లోపల ముద్రింపబడి ఉంటాయి తలల్లో. ఈ ఆర్కిటైప్స్ నమూనాలు బట్టే మనుషుల జీవిత విధానాలు భూమి మీద ఉంటాయి. మీరు ఎక్కడ పుట్టినా కూడా మనుషుల వ్యవస్థ కుటుంబ పరంగా ఎలా బతకాలి అనేది ఎవరు నేర్పించేది కాదు. ఈ ఆర్కిటైప్స్ నుంచి వస్తుంది అది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రభావం కూడా మన మీద తుడిచిపెట్టుకుపోతుంది. ఈ ఆర్కిటైపుల్ ప్రభావం ఉండటం మూలంగానే మనం మనుషుల్ని వేరు వేల రూపాల్లో చూస్తాం. అంటే ఈ మనిషి తల్లి, ఈ మనిషి తండ్రి అని మనం వాళ్ళ రూపాల బట్టి, వయసు బట్టి, ఆకారం బట్టి మనం వాళ్ళని ఆ దృష్టితో చూస్తాం. మన మీద ఆర్కిటైపుల్ ఎనర్జీ అది తుడవంగానే ఏమవుతుందంటే మన కళ్ళు ఇంకా తెరుచుకుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనకి శక్తి స్వరూపంలానే కనిపిస్తారు. మీకు ఇక్కడ చూసినా అమ్మవారే కనిపిస్తారు, ఆ మనిషిలోనూ అమ్మవారే కనిపిస్తారు, ఇంకో మనిషిలో అమ్మవారే కనిపిస్తారు. ప్రతి ఒక్కళ్ళు మీకు శక్తిగానే కనిపిస్తారు. ఆ ఆర్కిటైబుల్ ఎనర్జీ ఉన్నంత కాలం మనకి మనుషుల్లో వ్యత్యాసం తెలుస్తుంది. చిన్న పెద్ద, పేద ధనవంతుడు, క్రూరుడు, లేదు అంటే మంచివాడు, ఈ తేడాలన్నీ కూడా మీకు అక్కడే తెలుస్తాయి. ఎప్పుడైతే ఆర్కిటైబుల్ ఎనర్జీ పోతుందో, అంటే ఇదే మాయామలం, అంటే మాయలోంచి బయటకు వచ్చేస్తున్నారు. మాయ కమ్మి ఉన్నంత కాలం మనకి ఇలా తేడాలు కనిపిస్తాయి. ఈ ఇచ్ఛాశక్తి మనం కైవసం చేసుకుని ఇచ్ఛాశక్తి కేసు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మాయ మలం తొలగిపోతుంది. తొలగిపోవటం వలన ఇక్కడ మనకి అందరూ శక్తిగానే కనిపిస్తారు. మీకు మనిషికి తేడా తెలియదు. మీరు చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు చూసారనుకోండి, వారిని ఎవరు కలవటానికి వెళ్ళినా అదిగో అమ్మొచ్చింది అంటారు. ప్రతి ఒక్కళ్ళని చూసి వాళ్ళు అమ్మవారనే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మాయామలం తొలగిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా వాళ్ళ జీవాత్మ కేసి వాళ్ళ ప్రయాణం వెళ్తోంది. అంటే ఇక్కడ ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులన్నింటినీ వాళ్ళు వెనక్కి తీసేసుకుంటున్నారు. ఈ ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు వెనక్కి తీసుకునేటప్పుడు, ముఖ్యంగా ఇచ్ఛాశక్తి వెనక్కి తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి తల లోపల టెంపోరల్ లోబ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఇక్కడ వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఇట్లాగా. ఇది విశుద్ధ చక్రానికి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడే మనం భాష, మనం జ్ఞాపకాలు ఎలా ఏర్పరచుకుంటాము, మనం భావోద్వేగాలు మన నియంత్రణలో ఉన్నాయా లేవా, దాంతోపాటు ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఈ భాగం, ఇవన్నీ చాలా మార్పుకి గురి అవుతూ ఉంటాయి. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బాగా మారుతున్నప్పుడే మనకి మూడో కన్ను తెరుచుకుంటుంది. ఇది కనుక సరిగ్గా దీంట్లో నర్వస్ కనెక్షన్స్ కొత్తవి ఏర్పడి గ్రే మ్యాటర్ కనుక సరిగ్గా ఏర్పడకపోతే మూడో కన్ను తెరుచుకోదు. దీంట్లో జరగాల్సిన మార్పులు జరిగినప్పుడే మనకి మూడో కన్ను తెరుచుకుంటుంది. ఆధ్యాత్మికంగా ఎదగని మనిషి బయట లోకాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనల్ని మనం నియంత్రించుకునే ప్రయత్నంలో మనం ఉంటాం. అక్కడే మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ఎంతగా మనల్ని మనం అర్థం చేసుకుని, నియంత్రించుకుని, మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని మనం జ్ఞానపరంగా ఎదిగే ప్రయత్నం చేస్తామో అంతగా మన లోపల మార్పులు జరుగుతాయి. బ్రెయిన్లో మన లోపల సున్నితంగా మన నరాల వ్యవస్థ తయారైనప్పుడు మన లోపల టెంపోరల్ లోబు, ప్రీఫ్రంటల్ లోబు ఇవన్నీ చాలా మార్పుకి గురి అవుతాయి. అవి మనలో ఎరుక అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఎంత ఎక్కువగా పెరిగిపోతుందంటే మన ఇచ్ఛ, క్రియ, జ్ఞాన శక్తులు ఈ మూడు మనలో ఉన్నాయని సంగతి తెలుసుకునే వరకు మన ఎరుక వెళ్ళిపోతుంది. ఈ మూడు శక్తులు నాలో ఉన్నాయని సంగతి నాకు ముందు తెలియదు, ఇప్పుడు తెలుసు. ఈ మూడు శక్తులను వాడుకొని నేను ఎదిగాను అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను అనేది ఇప్పుడు దేని ఆధారంగా లేదు. ఇప్పుడు మీలో నన్ను నేను ఏంటి అని వర్ణించుకుంటున్నాను చూడండి. ఆ వర్ణన బయట జరిగే విషయాలకు కానీ, నా మనసులోంచి వచ్చే భావోద్వేగాలు కానీ దానికి ఆధారం కాదు. ఆ నేను వీటన్నిటికీ ఆధారంగా లేదు కాబట్టి అది స్వయం ప్రకాశం అవుతుంది. మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే కాశ్మీరీ శైవిజంలో బాగుంటుంది. అదేంటంటారంటే దేవుడు అనేది, అంటే పరబ్రహ్మ అనేది ఏంటి అంటే అదొక పదార్థం. దాన్ని స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ మనం దాన్ని ఎలాగనూ వర్ణించలేము. అయితే ఆ పదార్థం తను తాను తెలుసుకోవాలనుకుంటుంది. అనుకునేటప్పుడు తను తాను తెలుసుకోవాలి అంటే
తను ఆ స్థితిలో ఉంటే తను తాను తెలుసుకోలేదు. ముందు దాంట్లో మార్పు జరగాలి. ఆ మార్పులో ఏంటంటే విభజన జరగాలి. 1, 2 అవ్వాలి. ఆ 1, 2 అయినప్పుడు ఒకటి శివుడు, ఒకటి శక్తి. శివుడు తనని తాను తెలుసుకునే ప్రయత్నంలో తనని తాను తెలుసుకోవాలంటే తనకి అద్దం పట్టేవాళ్ళు ఒకళ్ళు కావాలి. ఇప్పుడు నేను చూడటానికి ఎలా ఉన్నానో నాకు తెలియాలంటే నాకు అద్దం కావాలి. అదే రకంగా చేతన రూపమైనటువంటి శివుడు, స్వయం ప్రకాశమైనటువంటి శివుడు, ఈ ప్రకాశం నేను అనే భావన దేనికి ఆధారం? దానికి ఆధారం లేదు. అంటే దేని మీద ఆధారపడి ఆ భావన రావట్లేదు. అన్ని భావనలకి అదే ఆధారం. అది మీరు అర్థం చేసుకోవాలి. అయితే శివుడు తనను తాను తెలుసుకోవటానికి అతనికి ఎరుక కావాలి. ఆ ఎరుకే శక్తి. ఈ ఎరుకకే 3 శక్తులు ఉంటాయి. అదే ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తి. సో మన ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తి వెనక్కి తీసుకున్నప్పుడు మనం మళ్ళీ తిరిగి మొత్తం ఎరుకలోకి వస్తున్నాం. ఎరుకలోకి వస్తున్నాం అంటే మళ్ళీ శివుడికి తన శక్తిని ఏదైతే బయటికి పంపించాడో ఆ శక్తి స్థాయికి మనం వచ్చాం. అక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడి నుంచి ప్రకాశం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మీకు ఇక్కడ మీ జీవాత్మ ఉంటుంది. ఆ జీవాత్మ ప్రకాశం మీకు కనిపించడం మొదలు పెడుతుంది. 1000 సూర్యుల కాంతితో ఆ జీవాత్మ ప్రకాశం ఉంటుంది. మీకు మొదటి ప్రకాశం ఛాయలు ఎక్కడి నుంచే కనిపించడం మొదలు పెడతాయి. అదే అంటే మీ ఇచ్ఛాశక్తి ఎందుకు అగ్ని రూపంలో ఉంటుంది అంటే, ఈ ఇచ్ఛాశక్తి మీకు ఎక్కడ కైవసం అవుతోందంటే, మీరు ఈ ఎరుక అనే ఒక స్థాయికి పూర్తిగా చేరిపోయాక ఇంకా అంటే ఇక్కడికి మీకు జ్ఞానశక్తి తారాస్థాయికి వచ్చేసింది. అది వచ్చాకే మీరు ఈ ఎరుక వైపు నుంచి శివుడి వైపుకి మారగలుగుతారు. ఈ స్థాయికి మీరు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీ ఉనికికి ఆధారం బయట నుంచి వచ్చేది ఏది ఉండదు. మీ ఉనికికి ఆధారం మీ లోపల ఉన్నటువంటి ప్రకాశమే అన్న విషయం మీరు గ్రహిస్తారు. అంతా నాలోంచే వచ్చిందని. ఈ అవేర్నెస్ నుంచి కాన్షియస్నెస్ కేసి మీరు వెళ్తున్నప్పుడు ఇచ్ఛాశక్తి ఈ భాగంలో జాగృతం అవుతుంది. ఇచ్ఛాశక్తి జాగృతమయ్యే కాడికి మీకు అప్పటికే కొంతవరకు మీ ఆత్మ తేజస్సు వెలుగు మీకు కనిపిస్తుంది. అది కనిపించంగానే ఓహో అది నేను, ఇదంతా నేను కాదు, ఆ ప్రకాశమే నేను అనే విషయం మీకు ఇక్కడ గుర్తుకు వస్తుంది. ఏ విషయం అయితే మర్చిపోయారో జనమన చక్రాల్లో కూరుకుని ఆ విషయం మీకు ఇక్కడ గుర్తుకు వస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే, మీరు కాసేపు అదే ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నప్పుడు మీరు వర్తమానంలోనే ఉంటారు. ఇంకా మీకు కాలంతో సంబంధం తెగిపోతుంది. అక్కడ నిన్న ఇదేంది, రేపు అది అవుతుంది, అసలు ఏమీ మీకు అంత తెలియదు. అక్కడ కాల ప్రవాహంలో మీరు ప్రవాహంతో పాటు మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడి నుంచి మీరు లోకాన్ని చూసినప్పుడు ఏమవుతుందో ఇంచుమించు మంచి ప్రక్రియ అయిపోతుంది. అక్కడ మీకు లోకాన్ని చూసినప్పుడు అంతక్రితం ఒకళ్ళు పేదవాళ్ళు, ఒకళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని మీకు కోపం, దుఃఖము, ఆవేశం ఇవన్నీ వచ్చేది. ఈ స్థితిలోంచి మీరు లోకాన్ని చూసినప్పుడు మీకు అదంతా ఒక మాయా లీలలా అనిపిస్తుంది. అదంతా ఒక లీల అంతే. మీరు మనుషుల ప్రవర్తనలు చూసినప్పుడు ఒకళ్ళొకళ్ళకి అన్యాయం చేశారని, ఒకళ్ళొకళ్ళని హింసించారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలని, ఇలాంటి ఆలోచనలు మనకి జీవుడిగా బ్రతికినప్పుడు ఉంటాయి. ఈ స్థాయి నుంచి మీకు లోకానికి కేసు చూసినప్పుడు అంతా కూడా న్యాయమే ఉంది, ఒక దైవిక న్యాయమే ఉంది. ఇద్దరు మనుషులు దగ్గరకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవాలంటే పూర్వజన్మ కర్మ రుణాలు ఉంటేనే ఒక దగ్గరికి వస్తారు అన్న సంగతి మీకు అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి ఎవరు ఎవరికి అన్యాయం చేయట్లేదు అనే విషయం మీకు అర్థమవుతుంది. అందరూ కర్మలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అంతే. దెర్ ఇస్ ఓన్లీ డివైన్ జస్టిస్ అనేది అర్థమవుతుంది. తర్వాత బయట జరిగేది అంతా భగవంతుడి ఇచ్ఛ అనేది స్పష్టంగా మీకు అర్థమవుతుంది.
ఇంకా దాంతో ఏంటంటే మీరు ఒకళ్ళ బాధితులని, ఒకళ్ళు పక్క వాళ్ళని పీడిస్తున్నారని, కొంతమంది ఏదో పాపం వాళ్ళ నిస్సహాయులని, లేదంటే కొంతమంది జీవితం తప్పిపోయారని, ఇట్లాంటి ఆలోచనలు ఏవైతే అపోహలు మీకు ఉండేవో అన్నీ చెదిరిపోయి ఉంటాయి. ఈ స్థాయికి వెళ్ళటానికి, ఈ స్థాయిలో ఏంటంటే నేనే శివుడిని అనేటువంటి అది మీకు అనుభవపూర్వకంగా మీలో నిలకడగా నిలిచిపోయేటటువంటి ఒక స్థితికి మీరు ఇక్కడ చేరుతున్నారు. ఈ స్థాయి వరకు వెళ్ళటానికి మీకు అమ్మవారి కళ్ళు పనికి వస్తాయి. మనం అమ్మవారికి శరణు అని, ఎందుకంటే తల్లి ప్రేమ, అమ్మవారి ప్రేమ మన నిత్యం కాపాడేటువంటి ప్రేమ, మనకి స్వస్థతనిచ్చేటువంటి ప్రేమ, మనకి ఒక రక్షణ ఇచ్చేటువంటి ప్రేమ అది. ఆ ప్రేమ మీరు అమ్మవారి కళ్ళ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు, నిత్యం అమ్మవారు మిమ్మల్నే చూస్తున్నట్టు మీరు ఊహించుకున్నప్పుడు, మీరు క్రియాశక్తి అప్పుడు కాశీ విశాలాక్షిని, జ్ఞానశక్తి అప్పుడు మధుర మీనాక్షిని, లేదంటే శ్యామలాదేవిని కూడా, ఇచ్ఛాశక్తి అప్పుడు మీరు కామేశ్వరి, లేదంటే కామాక్షి, లేదంటే కామాఖ్యదేవి, ఇలా వీళ్ళని ఊహించుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ శక్తిలో మీ లోపల ఎరుక పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటేనే మనకి ఎరుక పెరుగుతూ ఉంటుంది ప్రతి దశలో. ఇందాక నేను చూపించాను కదా, ఎరుక ఇప్పుడు చాలా పెద్దదైపోతుంది. ఆ ఎరుక పెరిగినంతసేపు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. అంటే కంటికిను ఆధ్యాత్మిక ప్రక్రియకి సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ చూడగలుగుతున్నారు, ఎక్కువ అర్థమవుతుంది, మీకు అవగాహన పెరుగుతుంది. దానివల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు అన్న విషయం మీరు గ్రహించాలి. ఇది ఏ స్థాయి వరకు వెళ్తుందంటే మనకి తల లోపల బుద్ధి చక్ర అనేది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది బుద్ధి చక్ర. ఇది ఇక్కడ చాలా ఎక్కువగా తిరగటం మొదలవుతుంది బుద్ధి చక్ర. ఈ బుద్ధి చక్ర బాగా తిరుగుతున్నప్పుడు దీని దళాలకి అన్ని మంచి గుణాలు ఉంటాయి. ఇక్కడ గుణాలన్నీ నేను దళాల మీద ఇక్కడ రాసి పెట్టాను చూడండి. మనలో సౌమ్య గుణం కానీ, మంచితనం కానీ, అన్ని దీని గుణాలు. ఇది తిరిగినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఆఖరిగా మిగిలిపోయినటువంటి కొంత దురహంకారం, కొద్దిగా ఆలోచన రూపంలో ఉన్నటువంటి దురహంకారం కూడా పునీతం అయిపోతుంది. అయితే ఇక్కడ అమ్మవారి ఇచ్ఛాశక్తి మనకి ఎలా పనికొస్తుందంటే మన లోపల ఉన్నటువంటి ఇచ్ఛను అది పునీతం చేసి నేను శివుడికేసే ప్రయాణం చేయాలి అనేటటువంటి ఒక ఇచ్ఛగా మిగులుస్తుంది. అంటే మీకు వేరే కోరికలు ఉండవు. ఇప్పుడు మనకి ఈ స్థాయికి వచ్చేసరికి ఏం కోరిక ఉంటుంది? నేను శివుణ్ణి అనేది నాకు అనుభవపూర్వకంగా తెలియాలి, ఇంకా వేరేది ఏది నాకు అక్కర్లేదు. మీ ఇచ్ఛని అంత పునీతం చేసేది కామాక్షి అమ్మ చూపు. ఎంత పునీతం అయిపోతుందంటే మీ మనస్సు, మీ ఆలోచనలు బుద్ధి చక్ర తిరిగేంతగా అది పునీతం అయిపోతుంది. అలా అయినప్పుడు ఏంటంటే పశుభావన మనలో పూర్తి స్థాయిలో పోతుంది. పశుభావన మనలో పోయి బుద్ధి చక్ర తెరుచుకుని మన ఆలోచనలన్నీ పై స్థాయి వరకు పునీతం అయిపోయినప్పుడు మనమే శివుడు అన్న విషయం మనకు గ్రహింపుకి వస్తుంది. మనం మాయని పసిగట్టగలుగుతాం, ఇంకా మాయలో కూరుకోవటం అనేది ఉండదు. మనలో కారుణ్యం పెరుగుతుంది. ఇంకా బయట జరిగే ఏ విషయాలు ఈ నిలకడగా ఉన్నటువంటి నేను మీద ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈ నేను ఏదైతే శివుడు ఒక్క చేతన అవస్థ, మనం అక్కడికి వెళ్తామో నేనే శివుణ్ణి అని మనల్ని మనం స్థాపించుకుంటామో, ఇది నిలకడగా ఉండేటువంటి ఒక ఉనికి. ఇది దేనికి ఆధారపడి ఉన్నటువంటి ఉనికి కాదు. బయట ఏ మార్పులు జరిగినా కూడా దాని ప్రభావం ఈ ఉనికి మీద ఉండదు. నేనే శివుణ్ణి అన్నప్పుడు ఇంకేది ఉండదు అక్కడ. బయట జరిగే ఏ విషయాలు వాటి ప్రభావం ఈ మనిషి మీద ఉండదు. బయట ఏమైపోయినా కూడా ఈ మనిషి నిలకడగా తన స్వయం ప్రకాశంలో అతను ఉంటాడు. ఆ స్థితికి మనల్ని ప్రక్రియ తీసుకెళ్తుంది. అప్పుడు ఇక్కడ బుద్ధి చక్ర తిరుగుతుంది. ఆఖరి చిన్న చిన్న ఏదన్నా మనలో
నెగిటివ్ ఈగో ఉంటే అది వెంటనే శుద్ధి అయిపోతుంది అనమాట ఇక్కడ. దానివల్ల మనం ఎప్పుడు మాయలో కూరుకోం. మళ్ళీ ఇంకా మాయలో కూరుకునే మాయామలం తీసుకోవడం లాంటివి ఉండదు. మనకి పూర్తి విడుదల వచ్చేస్తుంది దుఃఖం నుంచి. సుఖం ఏదో ఒక మామూలు మనిషి సుఖ దుఃఖాలను చలిస్తూ ఉంటాడో వాటన్నిటి నుంచి విడుదల వచ్చేస్తుంది. కేవలం అమ్మ ఒక్క చూపు ఇంత మార్పు మనలో తీసుకురాగలుగుతుంది. మీరు వేరే ఏ సాధన చేయకపోయినా పర్వాలా, నిత్యం అమ్మవారు మిమ్మల్ని చూస్తున్నారన్న అన్న విషయం మీకు గ్రహింపులో ఉంటే చాలు. అయితే నేను గతంలో శాకంబరి దేవి మీద వీడియో చేశాను. ఒళ్ళంతా కళ్ళు ఉన్నటువంటి దేవత అమ్మవారి రూపం ఇది. సహస్రాక్షి అంటే మనం ఎప్పుడైతే మనలో బుద్ధి చక్ర బాగా తిరుగుతుందో మనలో విపరీతంగా అవగాహన పెరిగిపోతుంది. అవేర్నెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అది ఎంతగా అవుతుంది అంటే మనలో ఎంత ఎరుక ఉంటే అంత కారుణ్యం కూడా ఉంటుంది. కారుణ్యానికి జాలికి తేడా ఉంది. జాలి అంటే ఏంటంటే మనం ఏంటో మనకి తెలియనప్పుడు ఎదుట మనిషి దుఃఖంలో చూస్తే అయ్యో అయ్యో అని వెళ్ళిపోయి మనం మనిషికి సహాయం చేస్తాం. వాళ్ళ దుఃఖాన్ని మనం అనుభవిస్తాం. వాళ్ళ బాధని మన లోపల అనుభవించి మనం ఆ మనిషికి సహాయం చేద్దామని చూస్తాం. అది జాలి. ఇక్కడ ఏమవుతోంది, నేను అనేది ఈ దుఃఖం దీంట్లో కొట్టుకుపోతోంది. కారుణ్యం అంటే ఏంటి అంటే నేను నా వెలుగులో నిలబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలలో వాళ్ళ జీవితంలో ప్రతి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా స్ట్రగుల్ అవుతున్నారు. అది నాకు కనిపిస్తోంది. అది అవుతున్నారన్న సంగతి నాకు తెలుసు. కాకపోతే అది అవుతున్నారని నేను చలించిపోవట్లేదు ఇక్కడ. అది అవుతున్నారన్న గ్రహింపు నాలో ఉండి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా దానిలోంచి ఎదుగుతారన్న విషయం నాకు తెలుసు. కాబట్టి నేను నా వెలుగులో నేను నించుని ఉన్నాను. ఇక్కడ నా బౌండరీస్ కరప్ట్ కావట్లేదు. అది ఇక్కడ వచ్చేటువంటి తేడా. ఇంత ఎరుక మనిషిలో వచ్చేసరికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు ఇక్కడ అమ్మవారి రూపం. ఇది బుద్ధి చక్రాకు సంబంధించినటువంటి రూపం. దీని లింక్, ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. తప్పకుండా వీడియో చూడండి. నేను చెప్పేది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనిషి అవగాహనకి ఆధ్యాత్మిక ఎదుగుదలకి సంబంధం ఉంటుంది. ఇంతగా మీకు అవగాహన, ఒళ్ళంతా కళ్ళు వచ్చేంతగా మీలో అవగాహన పెరిగిపోతే ఇంకా మీకు నేను అనేది ఆ స్వయం ప్రకాశమైనటువంటి శివుడి చైతన్య శక్తి స్థాయిలో మీరు నిలకడగా ఎప్పుడు అక్కడే ఉంటారు. అంటే ఇక్కడ మీరు విశ్వాత్మగా మారిపోయి ఉంటారు. దీనికి మీరు చేసింది ఏం లేదు, కేవలం అమ్మవారి కళ్ళ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం, అమ్మవారు నిత్యం మిమ్మల్ని చూస్తున్నారు అనేటువంటి భావనలో మీరు జీవితం గడపటం. అంతే. నమస్కారం.